ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట, దేవుని ఆలోచన మనం మరొకసారి వినటానికి సిద్ధపడదాం. మనం నేర్చుకుంటున్నాం కదా, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటం నిజంగా దేవుడు కోరుకున్న అన్ని విషయాలలోనూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది మనం తెలుసుకుంటున్నాం. భక్తి యొక్క నాణ్యత పరీక్షలో మనం చూసుకుంటున్నాం. నేర్చుకుంటున్నటువంటి భక్తి వేరు, కొనసాగిస్తున్నటువంటి భక్తి వేరు. బైబిల్ చెప్పే భక్తి వేరు, లోకం చూపిస్తున్న కోరుకుంటున్న భక్తి వేరు. లోకంలో ఉన్న వ్యక్తులమైన మనము వెంబడిస్తున్న భక్తి కూడా వేరువేరుగా మారిపోతున్నాయి. నిజానికి భక్తి యొక్క నిర్వచనం బైబిల్ చెప్పేదానికి నేటి ప్రపంచం చూపిస్తున్నది కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. దాన్ని మరికొంచెం లోతుగా వెళ్ళి నిజంగా దేవుడు కోరుకుంటున్న దాన్ని తగినట్లుగా ప్రకారంగా ఎందుకు ఉండలేకపోతున్నామో పరీక్షించుకొని ఆ నీతిమత్వాన్ని వెతకటానికి ప్రతిసారి ప్రయత్నించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ భూమి మీద శరీరం కొద్ది కాలం జీవిస్తుంది. తదుపరి ప్రభు యొక్క పిలుపుకు లేక శరీరం యొక్క డిటీరియేషన్, దాని యొక్క అరుగుదల లేక తరుగుదల లేక దాని యొక్క నియంత్రణ, దాని కాలము సమీపమైనప్పుడు ఆ శరీరం యొక్క ఆత్మ దానిలో నుంచి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం భౌతికమైన మరణం అని పిలుస్తూ ఉంటాం. అలాగే నిత్యత్వానికి వెళ్ళటానికి భౌతికమైన మరణం కూడా ఉంది, అలాగే నిత్య మరణం కూడా ఉంది. నిత్య మరణంలోనికి వెళ్లకుండా ఉండడమే భక్తి యొక్క విలువ. రక్షణ మార్గంలోకి నడిపించుకోవటం, రక్షించుకున్న తర్వాత విశ్వాస జీవితం శరీరాన్ని చాలా ప్రయోజనకరమైన పద్ధతికి, ఉపయోగకరమైన దైవిక నిర్ణయానికి ఉపయోగించాలి. అంటే కంప్లీట్గా బాడీని పరిశుద్ధమైన ఆలయంగా సిద్ధపరిచి దేవుని ఆత్మ నివసించడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధకంగా మన శరీరము దేవునికి అప్పగించి ఆయన పనిలో పరిపూర్ణతకు ఉపయోగించుకోవాలి. అందుకే మన శరీరంలో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు: మొదటిది, దేవుని ఇష్టం కోసం మన స్వంతాన్ని కోల్పోవడం నేర్చుకోవాలి. దేవుని కోరికల కోసం నా కోరికల్ని నేను మార్చుకోగలగడానికి ఇష్టపడాలి. మూడవది, దేవుని చిత్తం కోసం నా స్వంతాన్ని వదులుకోవటం ప్రయత్నించాలి. దేవుని ఆలోచన కోసం నాకున్న సొంత అభిప్రాయాలను కోల్పోవడం నేర్చుకోవాలి. దేవుని సంతోషం కోసం నా బలాలను, నా సంతోషాన్ని వదిలివేయటం నేర్చుకోవాలి. అలాగే దేవుని ఆనందం కోసం నా హృదయాన్ని మార్చుకోవాలి. దేవుని అభిష్టం కోసం నన్ను నేను నలగొట్టుకోవడానికి సిద్ధపడాలి. దేవుని ప్రణాళికల కోసం నా స్వప్రయోజనాన్ని మానుకోవాలి. దేవుని అవసరం కోసం నా ప్రాణాన్ని పంచుకోవాలి. ఆఖరిగా దేవుని యొక్క రాజ్యం కోసం నా జీవితాన్ని ఇచ్చుకోవాలి. ఆఖరిదేంటి? దేవుని రాజ్యం కోసం నా జీవితాన్ని ఇచ్చుకోవాలి. ఈరోజు మనం ఆ మాటను నేర్చుకోబోతున్నాం. దేవుని రాజ్యం కోసం నా జీవితాన్ని ఇచ్చుకోవటం ఎలా ఉపయోగపడుతుంది అనేది. దేవుని రాజ్యము అని ఒక సిరీస్ని చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలా సంవత్సరాల కాలం పాటు నేర్చుకున్నాం. దేవుని యొక్క రాజ్యం మన మధ్యలో ఉందని ప్రభు చెప్పిన తర్వాత చాలామందికి ఎక్కడుంది, ఎలా ఉంటుంది చూద్దాం అనేటువంటి ఆశ ఉంటుంది. అది మన మధ్యలో ఉందని చాలాసార్లు చెప్పాడు. దేవుని యొక్క రాజ్యము వేరు, పరలోక రాజ్యం వేరు. దేవుని యొక్క రాజ్యం మనుషుల మధ్యలో ఉంటుంది, పరలోక రాజ్యం పరమున ఉంటుంది. అది పరలోక రాజ్యం చేర్చబడింది. దేవుని రాజ్యం అనగా దేవుని యొక్క పద్ధతుల మధ్యలో జీవించేటువంటి రాజ్యం. అంటే దేవుని రాజ్యము అనేటువంటి పదానికి మరికొంచెం లోతైన సరైన నిర్వచనాన్ని మనం చూద్దాం. ఏంటంటే, దేవుని వలన, దేవుని ద్వారా, దేవుని కొరకు మనుషుల మధ్యలో కట్టబడే రాజ్యం అది. జాగ్రత్తగా వినండి. దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని కొరకు మనుషుల మధ్యలో బిల్డ్ చేయబడేది దేవుని రాజ్యం. ఎవరి కోసం ఆ దేవుని రాజ్యం చెప్పండి మళ్ళీ? దేవుని కోసం. ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్ల. ఎవరి ద్వారా అవుతుంది? ఎవరి కోసం ఆ దేవుని రాజ్యం? మళ్ళీ మనుషుల మధ్య దేవుని కొరకు మనుషులందరికీ ఉపయోగపడేటట్లుగా సిద్ధపరచబడేదే దేవుని యొక్క రాజ్యం. ఈరోజు మనుషులుగా మనం కట్టుకునేటువంటి రాజ్యం ఒక 20 బ్రాంచీలు పెట్టుకున్నాం అనుకోండి. హ్యుమానిటీ ప్రార్థనా మందిరం నుంచి 20 బ్రాంచీలు వెళ్ళిపోయినాయి, 200 మంది మిషనరీలు వెళ్ళిపోయారు, 2 లక్షల మంది రక్షణ పొందారు అనుకున్నాం అనుకోండి. ఎవరి రాజ్యం అది? దేవుని రాజ్యమేనా అన్నది ప్రశ్న. అది దేవుని రాజ్యం కాదు. మనుషుల మధ్యలో కట్టబడిన మనుషుల రాజ్యాలు. దానికి స్థాపకుడు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? ఆలివ్ గ్రీన్ అవుతాడు. అప్పుడు దేవుడు ఎందుకు అవుతాడు? సో అప్పుడు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎవడైతే వచ్చాడో అక్కడ దేవుని రాజ్యం కాదు, అతని రాజ్యం కట్టుకున్నాడు. సో ఇప్పుడు మీరు ఎక్కడ ఏదైనా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఉన్నాడనంటే, ఫౌండర్ అండ్ సెక్రటరీ ఉన్నాడంటే, అది ఫౌండర్ బై అని ఉందంటే అది మనుషుల రాజ్యమే, దేవుని రాజ్యం కాదు. ఈరోజు ఆ దేవుని యొక్క రాజ్యానికి మనుషుల మధ్యలో కట్టబడేటప్పుడు ఆ కట్టబడుతున్న దేవుని రాజ్యానికి ఒక మనిషినైన నేను స్వంతంగా ఇష్టంగా నా లైఫ్ ఇవ్వగలనా? ఎవరి కోసం? దేవుని రాజ్యం కోసం, దేవుని ద్వారా
దేవుని వలన, దేవుని కొరకు మనుషుల మధ్యలో కట్టబడే రాజ్యానికి నా బాడీ ప్రజెన్స్ని హార్ట్ఫుల్గా, హ్యాపీగా, ఆనందంగా నా జీవితాన్ని, నా లైఫ్ని ఇచ్చుకోగలనా? నా శరీరాన్ని, అలాగే నా ప్రాణాన్ని, నా జీవితాన్ని, నా విలువను ఇచ్చుకోగలగాలి. ఎవరి కోసం? మళ్ళీ దేవుని రాజ్యం కోసం ఇవ్వడానికి ఇష్టపడాలి. మీరు ఎవరైనా కొంతమంది ఆ ఆర్మీకి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో ఎవరికైనా ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు సంబంధాలు కలిగి ఉన్నారా? ఎవరో ఒకళ్ళు ఆర్మీ, మిలిటరీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ వెళ్ళోళ్ళు లేరా? తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు ఎవరి కోసం వెళ్ళారు చెప్పండి? జీవితం ఏమో వాళ్ళదే, ఆధార్ కార్డు వాళ్ళదే, కానీ వాళ్ళ లైఫ్ అంతా ఎవరి కోసం పెట్టుంటారు అక్కడ? దట్ ఈస్ ఫర్ దేర్ నేషన్, వారి దేశం కోసం, వారి మాతృభూమి కోసం, వారికి ఉన్నటువంటి స్వాభిమానం కోసం, దేశాన్ని రక్షించుకోవటానికి వాళ్ళ జీవితాన్ని పణంగా అక్కడ అప్పగించేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ ఆర్మీ కోసం అప్పగించబడిందో, దేశ సేవ చేయటం, మరి దేశానికి సేవ చేయటం చాలా గొప్ప అని మనం చెప్పుకుంటాం. అది భౌతికమైన భూమి మీద ఉన్నటువంటి ఆ దేశపు భూగోళిక పరిస్థితులకు టోపోగ్రఫికల్గా, జియోగ్రఫికల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ని ఈ మధ్య రేఖాంశాలు, అక్షాంశాల మధ్యలో ఉన్నటువంటి భూమిని రక్షించడానికి వాళ్ళు వెళ్ళారు అని చెప్తాం. చైనా ఉందనుకోండి, చైనా సైనికులు చైనాలో ఉంటారు, భారతదేశ సైనికులు భారతదేశంలో ఉంటారు. అలా ఏ దేశానికి సంబంధించిన ఆ దేశంలో ఆ దేశాన్ని, రాజ్యాన్ని కాపాడడానికి వాళ్ళు ఉపయోగపడతారు. మరి వాళ్ళది రాజ్యాన్ని కట్టడానికి వెళ్ళరు, రాజ్యాన్ని కాపాడడానికి ఉంటారు దేశ సైనికులు. కానీ క్రైస్తవ్యంలో చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము దేవుని ద్వారా కట్టబడుతూ ఉండగా, మనుషులమైన మనము మనుషుల మధ్యలో కట్టబడుతున్న దేవుని యొక్క రాజ్యానికి మన శరీరాన్ని సంపూర్ణంగా, సంతోషంగా ఇచ్చుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైం శరీరం ఇస్తే సరిపోదు, మేము జీవితాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడగలగాలి. అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఇల్లు అనేది అనేక రకాలైన పదార్థాలతో కట్టబడుతుంది. ఇసుక, సిమెంటు, ఇటుకలు, కాంక్రీట్ రాళ్ళు, ఇంకా సున్నము, నీళ్లు, ఇంకా ఇనుము, చెక్కలు, టైల్సు, ఈ ప్లంబింగ్ మెటీరియల్, ఈ కాంక్రీట్ మెటీరియల్, చాలా రకాల మెటీరియల్తో మనం పరికరాలు, వస్తువులు, వ్యక్తులతో కట్టబడతారు. ఒక దేశం అనేదాన్ని కూడా ఒక రాజు కానీ, యుద్ధం చేసేటువంటి ఒక నాయకుడు కానీ, కొంత పోరాట పట్టం కలిగిన ప్రజలు కానీ వారి భూమిని రక్షించుకొని, సంపాదించుకొని ఈ దేశం మాది అని చెప్పి దానికి ఒక జెండాను తయారు చేసి ఆ దేశపు భౌగోళిక పరిస్థితుల్లో ఆ వనరులు, వసతులు, వ్యక్తులతో ఒక దేశాన్ని వాళ్ళు కట్టుకుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో కొత్తగా కట్టిన దేశం ఎవరిదో తెలుసా? నిత్యానంద. అమెరికా దగ్గరలో ఒక దీవి కొనుక్కొని వాడి దేశాన్ని కట్టుకున్నాడు, దానికి ఒక కరెన్సీ పెట్టుకున్నాడు, దానికి యుఎన్ఓలో ఒక ప్రెసిడెంట్ని వాళ్ళ తరపున పంపించుకున్నాడు, రకరకాలుగా చేశాడు. దేశాన్ని కట్టుకోవటం అంటే అలాంటిది అనమాట. ఒక రాజ్యం కట్టాలనుకోండి, రాజ్యము అనే పదం కట్టాలనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఒక వాదము మీద కట్టబడుతుంది రాజ్యం. ఇప్పుడు భారతదేశాన్ని అందరూ ఏ రాజ్యం కట్టాలనుకుంటున్నారు? హిందుత్వ రాజ్యంగా కట్టాలనుకుంటున్నారు. మన రాజులు, మన నాయకులు హిందుత్వ బ్యానర్ మీద భారతీయ సనాతన ధర్మమైనటువంటి హైందవ రాజ్యంగా దీన్ని సిద్ధపరచాలని, కాషాయ దేశంగా సిద్ధపరచాలని, అందరినీ ఓట్ బ్యాంక్ రాజకీయాల మధ్యలో ఈ హైందత్వ దాన్ని హైలైట్ చేసి ఖచ్చితంగా ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రజలకు మనోభావాల చేత అనుబంధాన్ని, సంబంధాన్ని క్రియేట్ చేసి మనం ఒక దేశము, మనదొక ప్రాంతీయత, అవతల పరాయి మతము, అలాంటి వ్యక్తుల్ని వెంబడించకండి, అలాంటి మాటల్ని వెంబడించకండి, అలాంటి కులద్రోహులు వీళ్ళు, దేశద్రోహులు వీళ్ళు అని చెప్పి వివాదాలను రేపి ప్రాంతీయవాదం మీద, ఒక వాదం మీద రాజ్యాన్ని కట్టాడు. మరి దేవుని రాజ్యం ఎలా కట్టాలి? దేవుని రాజ్యం మనుషుల మధ్యలో ఏర్పాటు అవుతుంది, ఎలా అవుతుంది? ఆలోచించండి. దేవుని రాజ్యంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయని బైబిల్ చెప్తుందంటే, దానిలోనంట మన నీతి చెల్లదంట. ఎవరిని చెల్లుద్ది? ఒకసారి చెప్పండి. దేవుని నీతి. రెండోది దేవుని సమాధానమే ఉంటుందంట, మళ్ళీ మనుషుల సమాధానం ఉండదు. మొదటిది దేవుని రీతి, రెండవది దేవుని సమాధానం. మనుషుల సమాధానం అంటే ఏంటి? ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని దూరం చేసేవరే దెబ్బలాడుకోకుండా సెకండ్ ఇచ్చుకుంటారా అన్నాం అనుకో, వాళ్ళిద్దరి మధ్య ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. దేవుని సమాధానం అసలు దెబ్బలాటలు ఉండవు, అసలు దెబ్బలాటలు ఉండవు, అసలు ఎవరికి దెబ్బలాట రాదు. దేవుని సమాధానం అక్కడ ఉంటే, అంటే దేవుని రాజ్యంలో ఉండేది దేవుని సమాధానం ఉంటుంది. మూడవది దేవుని ఆత్మ ద్వారా ఆనందం ఉంటుంది. మనుషుల ఆనందాలు కాదు. నేను ఎవరో చెప్తున్నారు, వాటర్ ఫాల్స్కి వెళ్తే గొప్ప హ్యాపీగా ఉంటుందండి అన్నాడు. అవునా? తడిసిన తర్వాత అన్నాను. 4 తుమ్ములు వస్తే, అక్కడ నీళ్లు పడకుండా జారి పడిపోతే, ఇంకేదైనా జరగరాని పరిస్థితులు అక్కడ జరిగితే ఏంటి పరిస్థితి?
అంటే కొంతమందికి ఆనందాలు, కొంతమందికి ఆ సంతోషాలు వాళ్ళకి కావలసినవి వెతుక్కుంటే జరుగుతాయి. కానీ దేవుని యొక్క ఆనందం ఎలా ఉంటుందంటే ఆత్మలో పొందే ఆనందం ఉంటుంది, శరీరంతో పొందే ఆనందాలు కాదు. శరీరంతో పొందే ఏ ఆనందము కూడా దేవుని దగ్గర ఉండదు, అంతా కూడా ఆత్మలో పొందే ఆనందం. యేసుక్రీస్తు దేవుని ఆత్మయందు బహుగా ఆనందించి అని రాస్తాడు. అంటే మనకి ఎంజాయ్ చేయడానికి లోకంలో చాలా పద్ధతులు ఉంటాయి, సినిమాలు, షికార్లు, ఆటలు పాటలు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి సెలవులు వచ్చిన వెంటనే అమ్యూజ్మెంట్ పార్కులు కొంతమందికి ఉన్నాయి, వాటర్ పార్కులు కొన్ని ఉన్నాయి, ఈ సిఎంఆర్ మీద గేమ్ జోన్ ఫన్ జోన్స్ కొన్ని ఉంటాయి. అక్కడికి మీరు తీసుకెళ్తారంటే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. దానికి కార్డు ఏదో ఉంటుంది, దానికి మీరు ఓ 200 300 దానికి తాకట్టెట్టాలి ముందే. పెట్టాక మీ పిల్లలు దానిలో ఖర్చు పెడితే ఆనందిస్తారు. అది దీపావళికి వెళ్ళి టపాసులు కాలుస్తూ మీ జీవితాల్లో కష్టార్జితాన్ని నాశనం చేయటం ఎంతో, ఈ గేమ్ ఫన్ జోన్లో పిల్లల్ని తీసుకెళ్ళి ఆ జోదాలకు అలవాటు చేయడం కూడా అంతే. రెండు పెద్ద తేడా ఏముండదు. మీరు తెలివితేటలుగా, మీరు కొంచెం కాస్ట్లీగా, మీరు రిచ్గా అలాంటి జోన్లో మీ పిల్లలతో ఆడిస్తున్నారని మీరు అనుకుంటే దాని వెనక వాడిని బలహీనులుగా చేస్తున్నారనే విషయం కూడా మర్చిపోకండి. అది ఆనందించేటువంటి పద్ధతి కాదు. పిల్లలకి ఆనందం అనేది ఒక వస్తువుని ఖర్చు పెట్టి కొనుటనో, ఒక వస్తువులను ఆనందించడానికి సంతోషించడానికో తీసుకుని వెళ్తే వస్తుపరమైన ఆనందాలు ఎప్పటికీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆఖరికి దాని వలన మీకు ఏడుపు, దుఃఖము, అసహ్యత కలుగుతాయి. అలాంటి వైపు ఎప్పుడూ కూడా మీ పిల్లల్ని పెంచకూడదు, జాగ్రత్త. ఈ ఆత్మలో ఆనందించేటువంటి ఆనందం దేవుని రాజ్యంలో ఉంటుంది. నాలుగోది, దేవుని చట్టాలు అమలు చేయబడతాయి. ఎక్కడ దేవుని రాజ్యం. మళ్ళీ ఇది ఎక్కడో పరలోకంలో ఉండదు, మనుషుల మధ్యలో. చట్టం అంతా కంప్లీట్గా చట్టాలన్నీ ఎవరి చట్టము? దేవుని చట్టాలే. మనుషులకు ఇండియన్ పినల్ కోడ్ రాసుకున్నాం, ఐపీసీ. అలాగే మనకు కావాల్సినటువంటి పోలీస్ చట్టాలు, న్యాయపరమైన చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, సిఆర్పిసి ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాలకు మూలాధారం బైబిలే, దేవుని చట్టమే. కాబట్టి దేవుని యొక్క చట్టంలో పాత నిబంధన, కొత్త నిబంధన అనేది ఏముండదు. దేవుని చట్టంలో ఏది చెయ్యొద్దన్నాడో అవి కొత్త నిబంధన, పాత నిబంధన కలిపి నిబంధన. గమనించండి, దేవుని చట్టంలో ఆజ్ఞాపించబడినవి పాత నిబంధనకు కొత్త నిబంధనకు వేరుగా లేవు. దేవుని చట్టంలో ఇవ్వబడిన హెచ్చరికలు పాత నిబంధనకు కొత్త నిబంధనకు వేరువేరు చేయబడలేదు. కేవలం వేరు చేయబడినవి ఏమిటి కొత్త వాటికి పాత వాటికి మధ్యలోనంటే ఆచార సంబంధమైన పద్ధతులు, నియమ సంబంధమైన నియామకాలు, ఆ రెండింటినే రుద్దు చేయబడ్డాయి. ఆ రెండూ కూడా క్రీస్తులో ఆ ఛాయ నెరవేర్చబడింది. కాబట్టి బలులు కానీ, అర్పణలు కానీ, పండుగలు కానీ, క్రియలు చేసేటప్పుడు వాటిని మాత్రమే రిఫార్మ్ చేయబడి క్రీస్తు ద్వారా సంపూర్ణం చేయబడతాయి. అందువల్ల వాటిని వదిలివేయాలి తప్ప ఆజ్ఞలు కానీ, హెచ్చరికలను కానీ, సూచనలు కానీ, కట్టడలను కానీ, శాసనాలను కానీ ఎక్కడా మార్చడానికి వీల్లేదు. అందుకే యేసుప్రభు వాటన్నిటిని కూడా కొనసాగిస్తున్నానని చెప్పి ఆయన ఖచ్చితంగా మనకి వాక్యంలో చెప్పెట్టాడు. గమనించండి, దేవుని చట్టాలు అమలవుతాయి. ఐదవది, దేవుని అవసరతలన్నీ కూడా ఆ ప్రదేశము ద్వారా తీర్చబడతాయి. మనుషుల అవసరతలు తీర్చబడవు దేవుని రాజ్యంలో. ఎవరి అవసరాలు తీర్చబడతాయి? దేవుని అవసరతలు తీర్చబడతాయి. అంటే మనుషులందరూ దేవుని కోసమే పనిచేస్తారు, మనుషులందరూ దేవుని గురించి ఆలోచన చేస్తారు, మనుషులందరూ దేవుని తృప్తిపరుస్తారు, మనుషులందరూ దేవుని గణపరుస్తారు, మనుషులందరూ దేవుని మహింపరుస్తారు. మనుషులందరికీ ఇంక ఏ రకమైన పరిస్థితి ఉంటుందంటే వాళ్ళు మేము కేవలం సృష్టికర్తను ఆరాధిస్తున్నాం, సృష్టికర్తే మాకు సమస్తం అని చెప్పి దేవుని కొరకే అనే తలంపులతో వారు ఉంటూ ఉంటారు. అక్కడ దేవుని యొక్క అవసరతల కోసం కంప్లీట్గా సజ్జపడతాయి. ఆరోది, దేవుని ప్రతిపాదనలు, ప్రణాళికలు అక్కడ ప్రారంభం, ముగింపు చూస్తాం. బిగినింగ్ అండ్ ఎండింగ్, ఆదియు అంతము, ఆరంభము ముగింపు రెండూ కూడా దేవుని ప్రణాళికలు, గాడ్స్ ప్లాన్స్. దేవుని యొక్క ప్రణాళికలే కాదు, దేవుని యొక్క ప్రతిపాదనలు కూడా దేవుని రాజ్యంలోనే ప్రారంభించి ముగించబడేటువంటి పద్ధతిని మనం చూస్తాం. ఇక్కడ కూడా చాలామంది మనం కొన్ని ప్లాన్లు ప్రారంభిస్తాం. మీ ఎండింగ్ మీరు చెప్పగలరా? మీ బిజినెస్ ఓ ప్లేస్లోకి వెళ్తుంది, మంచి రిచ్గా ఉన్నారు, మంత్లీ ప్రాఫిట్ ఉంది, 1,00,000 మంది ఎంప్లాయీస్ని పెట్టేసుకున్నారు, మీకు కూడా ఎంత పారిశ్రామిక రత్న, పారిశ్రామిక కింగ్ ఏవో బిర్రులు కూడా మీకు ఇచ్చేశారు. నెక్స్ట్ స్టెప్లో ఎక్కడ ఆపుతావు, ఏం చేస్తావు, నీ ఎండింగ్ ఏంటని ఎవరైనా చెప్పగలరా? కానీ దేవుని రాజ్యపు ప్రతిపాదనలు ఎండింగ్ ఏంటో కూడా చూడగలవు. అక్కడ ఖచ్చితంగా ప్రారంభం, ముగింపు కూడా ఉంటుంది. లాస్ట్గా దేవుని యొక్క మనస్సు, దేవుని లక్షణాలు ఆ రాజ్యంలో వచ్చిన వాళ్ళందరికీ వచ్చేస్తాయి, కంప్లీట్గా వచ్చేస్తాయి. దేవుని మనస్సు, దేవుని లక్షణాలు ఆ రాజ్యంలోకి వచ్చేస్తాయి. ఇలాంటి దేవుని యొక్క రాజ్యం అంతా కూడా కంప్లీట్గా కట్టుకునేదానికి మనిషి నా జీవితాన్ని, నా శరీరాన్ని సంతోషంగా ఆయనకి ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మీ రాజ్యం కడతారు కదా సార్, ఆ రాజ్యాన్ని నన్ను వాడేసుకోండి అని చెప్పేసుకోవాలి. ఏమండి, ఇలాంటి తయారవుతుంది. ఎంతమంది అపాయింట్ అవుతారని ఒకవేళ నేను అప్లికేషన్ ఇస్తే ఎంతమంది ఇస్తారు నాకు తిరిగి? అందరు ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు. ఏమంటారు తెలుసా? మా ఇంట్లో అడిగి చెప్తామని.
తిరిగి వస్తాయి అప్లికేషన్లు ఖచ్చితంగా రావు. ఏమని ఒరు బతికేదే 60, 70, 80 ఈలోపు మళ్ళీ నీ లైఫ్ తీసుకెళ్ళి ఆడెవడో పాస్టర్ గారు చెప్తే దేవుని రాజ్యం అని అప్పచెప్పడం ఏంట్రా? ఆ యేసుప్రభు చెప్తాడేంటి, అలాంటివన్నీ అడుగుతాడేంటి? ఆయనంటే దేవుని కుమారుడు అప్పగించుకుంటాడు, పోతాడు, చచ్చిపోతాడు, తిరిగి లేస్తాడు. మనం మనుషులు రా, మనకి ఎందుకురా గోల? ఆయన వాడుకుని బతికెత్తే సరిపోద్దురా? ఇదేగా చెప్తారు అందరూ. అల్టిమేట్గా దేవుని రాజ్యం కోసం బతికేయండి, దేవుని రాజ్యం కోసం అప్పగించేసుకోండి, మీ పిల్లల్ని ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? ఎవడు. కానీ యేసు ప్రభు వారు దేవుని యొక్క రాజ్యం కోసం ప్రయోజనకరమైన నీ విశ్వాస జీవితానికి ఏ విలువగా నిన్ను నువ్వు ఇచ్చుకుంటావో చూసుకోమని సవాల్ చేస్తాడు. అయితే సిద్ధపరచబడిన విషయాల్లో 2 సమస్యలు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. మొదటి సమస్య ఏంటో చెప్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయంకి రండి. లూక్ గోస్పెల్ చాప్టర్ 14. లూకాసు వార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో మీరు 15వ వచనం దగ్గర చదువుదాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండు వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి. ఇక్కడ కంటెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే విశ్రాంతి దినమున భోజనం చేస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చాలామంది కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎలా కూర్చోవాలో చెప్పాడు, ఎలాంటి సిట్టింగ్ ఎత్తుకోవాలో చెప్పాడు, ఫుడ్ లంచ్ కానీ డిన్నర్ కానీ పెడితే ఎలా పెట్టాలో చెప్పాడు, ఎవరికి పెట్టాలో చెప్పాడు. కొన్ని స్టెప్స్ని వాళ్ళతో చాలా చక్కగా వివరించుకుంటూ వస్తున్నాడు. ఈ మాటలు విన్న వెంటనే అన్నీ వింటున్నప్పుడు అప్పుడు ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమన్నాడంటే, ఈ మాటలు విని దీని పని విని తరువాత దేవుని రాజ్యంలో భోజనం చేయటానికి ఎవడైతే వస్తాడో వాడు ధన్యుడు అని చెప్పాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు విని, చూడండి, యేసు ప్రభు ఒక మాట అన్నారు, నా మాటలు విని వాటి చొప్పున కట్టుకున్నవాడు వాడి జీవితాన్ని కట్టుకుంటే ఎక్కడ కట్టుకున్నాడంట? బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడని. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి అంటున్నాడు, ఈయన చెప్పే మాటలు కనుక విని ఖచ్చితంగా తన లైఫ్ని కనుక సిద్ధపరచుకుని దేవుని రాజ్యంలోకి వచ్చి ఈలాగా కనుక భోజనం చేస్తే నిజంగా ధన్యుడండి అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ఆ మాటకి ఒక ఉపదేశం, ఒక ఉపమానం ఇచ్చాడు. ఆ ఉపమానమే అక్కడ చెప్పినటువంటి మాటలు ఉంటాయి. ఆ మాటలు ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ 16వ వచనం నుంచి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. చూడండి, ఫుడ్ రెడీ ఉంది. నిన్న మేము పిండ్రంగి అనే గ్రామంలో వివాహం చేస్తున్నాం. వివాహం చేస్తుండేటప్పుడు ఉదయకాలం ఎండ అయితే బ్రహ్మాండంగా ఉంది, ఫోర్కాస్ట్ అయితే భయంకరమైన వర్షం పిడుగులు పడతాయని చెప్తున్నారు. 20వ తారీఖు మనం ప్రార్థన కూడా చేసాం ఆ వివాహం గురించి. సో దేవుడు తోడుగా ఉన్నాడు. వివాహ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. 12 గంటల 25 నిమిషాల వరకు బ్రహ్మాండంగా ఉంది. అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ప్రమాణాలు అయిపోయి సంతకాలు పెట్టడానికి సాక్షుల కోసం వెతుకుతున్నాం. అకస్మాత్తుగా మబ్బు వచ్చేసిందండి. అయితే 12:15కి ఒక పెద్ద ఆయన వెనకత్తల నుంచి పిలిచి గట్టి కేకలేస్తున్నాడు. నేను మాట్లాడుతూ ఉంటే ఏమరుస్తున్నాడంటే, పాస్టర్ గారు భోజనాలు పెట్టేస్తామంటే చెప్పండి అని అరుస్తున్నాడు. విందు రెడీ అయిపోయింది, పిలవండి అంటున్నాడు. ఈ వెనకాతల నుంచి ఒరే బాబు భోజనాలు రెడీ అయిపోయి రండిరా అంటే వాళ్ళందరూ పెళ్ళికి మాట్లాడుతున్న మాటల కోసం వింటూ ఇప్పుడు తింటా ఉండే మాట్లాడుతున్నాడు అక్కడ అని అలాగే అటెండ్ అయిపోయి మొత్తం అంతా నిలబడిపోయింది. పైన మేఘం కమ్ముకొస్తుంది, ఎవడు పట్టించుకోవట్లేదు అసలు. చక్కగా మ్యారేజ్ బ్రహ్మాండంగా ఉంది, అంతా అటెన్షన్గా ఉన్నారండి. ఈలోపు ఆయన గట్టిగా అరిచేస్తున్నాడు, కోపం వచ్చేసినట్టుంది. భోజనాలు రెడీ అయిపోయి పైన వర్షం వస్తుంది, మీరు ఏంటి వింటలేదో అయ్యగారో గట్టిగా నా మీద ధరిస్తే అప్పుడు పాస్టర్ గారు నాకు వైపు సైజు సార్ ఏంటి భోజనం పెట్టిమంటారా అని అడుగుతున్నాడు. వెంటనే నేనే మైక్లోని, అయ్యా భోజనాలు సిద్ధపడిపోయినాయి, అదిగో మరి భోజనాలు అందరికీ మీరు ఏర్పడ్డాయి, దయచేసి మీరు వెళ్ళి కొంతమంది భోజనం చేస్తూ ఉండండి, వాళ్ళు విందు ప్రధాని పిలుస్తున్నాడు అక్కడ అని చెప్పాను. అంటే ఆయన అన్నాడు, పెద్దలు పిలవండి అన్నాడు. అప్పుడు చెప్పాను, అయ్యా పెద్దలారా, గ్రామంలో ఎక్కడున్నప్పటికీ విందు సిద్ధంగా ఉందని పెద్ద ఆయన పిలుస్తున్నాడు అక్కడ, కాబట్టి తొందరగా పెద్దలందరూ భోజనాలకు వచ్చేయండి అన్నారు. అప్పుడు కానీ ఆయన శాంతించలేదు. విందు ప్రధాని విందు పిలుస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మన్నాడు. 18వ వచనంలో నాకు ఆశ్చర్యకరమైన సంఘటన, ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అక్కడ ఉంది, చదవండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏమండి, వాళ్ళందరూ మైండ్ అంతా ఒకే మనసు పెట్టుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళారు, ప్లాన్ చేసుకుని వచ్చారు అని ఉంటది. వీళ్ళు ఏం చెప్పారట? నెపములు చెప్పడానికి ఏం చేశారట? ఏక మనసు. ఇలాంటివి కూడా ఉంటాయా? ఏక మనస్సుతో నెపములు చెప్పిరి. ప్రాబ్లం ఏంటంటే ఏక మనసు లేకపోవటం వలన, ఏక నిర్ణయం కలిగి ఉండడం వలన అననీయ సప్పీరా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళిద్దరూ నిర్ణయాలు ఒకటే,
కానీ వీళ్ళిద్దరి మనస్సుల్లో దేవునికి చోటు ఇవ్వలేదు, అపవాదికి చోటు ఇచ్చారు. పరిశుద్ధాత్మనికి ఎదుట అబద్ధం ఆడటానికి వారు అవకాశం ఇచ్చారని చెప్తున్నాడు. ఇదే పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు. ఏక మనసుతో వాళ్ళు ఏం చెప్పారట? నెపములు చెప్పారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, విందుకి ఎవడైనా వెళ్ళి ఈ మాటలు విని విందు చేస్తే సూపర్రా బాబు, ఆడు ధన్యుడురా దేవుని రాజ్యాలు అంటే, యేసుప్రభు వారు దానికి తెలివి ఏం చెప్పాడంటే, భయ్యా విందు రెడీగానే ఉంటుంది కానీ ఎవడు రావడని చెప్తున్నాడు. వచ్చినోడల్లా ఎలా వస్తారట? నెపాలే చెప్తారు, మాటలే చెప్తారు. మీకు ఎందుకని చెప్తారని 3 రకాల సందర్భాల్లో నెపాలు చెప్పాడు. 3 పెళ్లి చేసుకున్నాడు ఏమన్నాడు? పెళ్లి చేసుకున్నా అన్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు, పొలం కొనుక్కున్నాడు అన్నాడు, నేను పొలం చూసుకుంటా అన్నాడు. పశువులు కొనుక్కున్నా అన్నాడు, మరి ఆడి సంగతి చూడాలి కదా సార్ అన్నాడు. ఇవన్నీ భోజనం కంటే చాలా ముఖ్యమైనవి, విందు కన్నా ముఖ్యమైనవి. దేవుని రాజ్యములో సంతోషంతో ఆనందంగా తినే, కూర్చునే, అనుభవించే ఒక సంతృప్తి కన్నా వారికి ఉన్నటువంటి ఆశలు చాలా గొప్పవి అని. ఇక్కడ ప్రయారిటీస్ ఏంటి అని అంటే, ఆయనతో పాటుగా దేవుని రాజ్యంలో కూర్చుని భోజనం చేయటం ఎంత విలువైనదని మనుషులు అనుకుంటే, ఆ మనుషులకు అంతకంటా విలువైనవి కొన్ని ఉన్నాయి, ప్రయారిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రయారిటీస్ కోసం దేవుని రాజ్యాన్ని చీప్గా చూడగలిగే, తక్కువగా చూడగలిగే మనుషులు ఉంటారు. దేవుని రాజ్యానికి ఎవరు అంత ప్రాధాన్యత ఇవ్వర్రా బాబు అని యేసుప్రభు బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇదే పరిస్థితిలో మీరుంటే, దేవుని రాజ్యము ఆ ప్రదేశంలో భోజనం అవుతుంది, మీరందరూ రండి అనంటే, మీరు పెళ్లి చేసుకునేవాడిని ఈ వారంలో పెళ్లి ప్రకటన చేస్తాను, వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? దేవుని వాక్యం చెప్తున్నా, మీటింగ్ ఉందా రమ్మంటే వస్తారా? పెళ్లి గురించి ఏర్పాట్లో ఉంటారా? రిజిస్ట్రేషన్ ఉంది నెలలో, ఈ వారంలో డబ్బులు సర్దుబాటు చేసుకుంటున్నారు, ఏమంటే మీటింగ్ ఉందా రమ్మంటే వస్తారా? రిజిస్ట్రేషన్ గురించి లేదా స్థలం కొలతల గురించి ఆలోచిస్తారా? చెప్పండి. కుక్క పిల్లలు పెంచుకుందామో, పిల్లి పిల్లలు పెంచుకుందామో, లేదా చేపలను పెంచుకుందామో, లేకపోతే ఏదో కొందామని, పశువులు గొర్రెలు పెంచుకుందామని అనుకున్నాం. అదే టైంకి ఇప్పుడు మీటింగ్ అన్నాను, ఏం చెప్తారు మీరు? బ్రోకర్ ఫోన్ చేశాడు, అగ్రిమెంట్ రైట్ అవుతుంది, ఈ టైంలో మీరు మీటింగ్లకు వెళ్ళమంటారు ఏంటండి? దేవుని రాజ్యం గురించి అలాగే ఉంటుంది, ముందు అది ఏదో చూసుకోవద్దా? అవి మాకు వచ్చేసినాయి, దిగిపోయినాయి, ఇప్పుడు తీసుకురాకపోతాయి, పాడైపోతాయి, పెంచుకోవాలి, అది ఇది. సో ఏక మనసుతో వీళ్ళందరూ ఏం చెప్పారట? చాలా చక్కగా చెప్పాడట. అయితే వాళ్ళు తెలివైన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నెపములు చెప్పి కింద వచ్చిన చూడండి అక్కడ ఏముందో, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చక్కగా చెప్పాడు వాడు చాలా. ఇక్కడ ఇవన్నీ చెప్పేసిన తర్వాత యేసుప్రభు వారు ఎలాగైతే బాధపడ్డాడో, ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే రకమైనటువంటి నెపములు మన మధ్యలో ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడికి చేరడానికి? మీ పక్క వాళ్ళని అడగండి, దేవుని రాజ్యమే గనక మనల్ని విందుకు ఆహ్వానిస్తుంది అని తెలిస్తే, మన కథలు, కార్యక్రమాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు ఆపి వెళ్ళగలమా అని అడగండి. ఆదివారము మామూలుగా చెప్తున్నాం మనలో మనమాట, ఆదివారం 1 గంటన్నర చర్చి కాబట్టి మనకు సరిపోయింది. కానీ 6 గంటలకి వచ్చి నిలువు మోకాళ్ళు వేసి 7:30 వరకు ఉండి, 8:30 వరకు ఉపవాసంతో ప్రార్థనలు మొరలో పెట్టి, 9:30కి కాఫీ ఇచ్చి, 11:30 వరకు ఉపవాసంతో విజ్ఞాపనలు, ప్రార్థనలు, స్తుతులు, ఆరాధనలు చేసి, ఒక్కొక్క ఇడ్లీయే పెట్టి, ఒక్కొక్క అర ఇడ్లీయో ఒక ఇడ్లీయో పెట్టి, జస్ట్ ఇలాగ తిన్నట్టు షుగర్ చచ్చిపోకుండా అలా పెట్టి, ఆ తర్వాత 1 గంట వరకు మొదటి ప్రసంగం, ఆ తర్వాత బల్ల అంటే మళ్ళీ రొట్టె ద్రాక్షాసమే, నీవు బిందు భోజనం గట్రా అనుకునేవు కనుక రొట్టె దాసం పెట్టి, టేబుల్ మెసేజ్ అని మళ్ళీ 2 గంటల నుంచి 3:30 వరకు ఒక వాక్యం చెప్పించి, 3:30 తర్వాత మీకు అందరికీ కూడా ఇప్పుడు కొంచెం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోండి అంటే, ప్రతి ఆదివారం చర్చిలు నిండుతీయా? ఏమవుద్ది? దేవుని కోసం మరి ఇలాగే ఉండేదండి అని అంటే ఊరుకుంటారా? మీకు నమ్మట్లేదు కదా, నేను చెప్తాను చూడండి. శుక్రవారం రాత్రి పొయ్యి ఆర్పేయాలి, ఆర్పేసి వండుకోవడానికి కానీ, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ, ఏపేసి డబ్బాలో పెట్టుకోవడం కానీ కుదరదు. శనివారం ఉదయం నుంచి మళ్ళీ ఆదివారం ఉదయం వరకు నోటి కింద పళ్ళ కింద నలిపితే ఒట్టు, అది విశ్రాంతి దినం. దేనికి విశ్రాంతి? ఇప్పుడు చెప్పండి. వంటగదికి విశ్రాంతి, వంట మనిషికి విశ్రాంతి, వంటగాళ్లకు విశ్రాంతి, వంట తిని ఆనందించే వ్యక్తులకు విశ్రాంతి. ఈ విశ్రాంతి టైం అంతా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి బలం తెచ్చుకోవాలట? దేవుని సన్నిధికి వెళ్ళి విశ్రాంతిగా గడపాలి. అదండి విశ్రాంతి దినము. వాళ్ళకే బెటరా మనకు బెటరా? కృప ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఎంత కృపలో ఉన్నాం మనం. విశ్రాంతి కూడా ఎంత బ్రహ్మాండంగా. చికెన్ అలా డిక్కీలో కారులో పెట్టుకుని ఇక్కడికి వచ్చి వాక్యం వినేవాళ్ళు,
ఇలా దిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ తలకాయ మాంసం పట్టుకొని అలా ఇంటికి వెళ్ళేవాళ్ళు. అలాగే ఇంట్లో వంటంతా చేసేసి చక్కగా అన్నీ పెట్టి అన్ని మసాలాలు అన్నీ కొత్తిమీర నేను వచ్చినాక వేస్తానులే అని చెప్పి దాకలకు తలుపులేసి తాళలేసి అలా వచ్చి ఏమ్మాయి ఏంటి కొత్త పాస్టర్ వచ్చినట్టు వీడు వదులుతాడో లేదో అనుకుని ఏడ్చుకుని ప్రార్థన చేసి ప్రత్యేక ప్రార్థన ఏమని, ప్రభువా ఆయన మమ్మల్ని తొందరగా వదిలేసాక దీవించును ఆయన అని ప్రార్థన చేసి, ఎందుకంటే మన ట్రాఫిక్ ఈ మధ్య ఎక్కువైపోయింది, ఆదివారం ట్రాఫిక్, తొందరగా మనం ఇంటికి వెళ్ళాలి కాబట్టి భోజనం తగులుకోవాలి కాబట్టి కొండ బరువు గుండెకి ఎక్కించుకోవాలి కాబట్టి ఎక్కడ తగ్గకుండా ముందు నుంచే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి కొత్తిమీర కొనుక్కుని వెళ్ళిపోవడం. ఏమండి ఇంత కృపలో ఇంకా నన్ను ఒక ఆయన అడిగితే నేను ఏమండి మాది ఇంకా డబల్ కృప. పగలు మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి, తాగేయండి, పడుకోండి, ఉతుక్కోండి, ఇస్త్రీ చేసుకోండి, టీవీ చూసుకోండి, మ్యాచ్లు చూసుకోండి, బీచ్లకి వెళ్ళండి, పిల్లలతో ఊరంతా తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆనందించండి. అలా సాయంత్రం పూట చల్లగా వచ్చి ఏసీలో కూర్చుని అలాగ వెళ్ళిపోవడమే. ఎంత కృప! దేవుని వాక్యం వినడానికి కూడా ఒక్కరోజు కదా. ఏంటి అని అంటే దీనికి కొన్ని కొత్త కారణాలు చెప్తూ ఉంటారు. 3 అంతస్తులు ఎక్కలేకపోతున్నాం, రేపు పరలోకం ఎలా ఎక్కుతావమ్మా? నీకు ఆయాసమే. కాలు ఇరిగినోడికి తెలుసు దేవుని కృప ఎంత అవసరమో. ఈరోజు ఆన్ లైన్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. ఆఫ్ లైన్ అయితే ఏమవుతావు? అదే సెల్లో రాకపోతే ఏం చేస్తావు? ఎత్తుక్కొని రావద్దు. కరోనాలో కరువు ఏంటో నీకు తెలియలా, దేవుడు తెలిసేలా చేయలేదా? ఎత్తుక్కోవద్దు దేవుని సన్నిధిని, పరుగులెత్తద్దు దేవుని కొరకు, దేవుని రాజ్యం అంటే. అలాంటి నెపములు చెప్పే మనలో చాలామందికి ఎంత బలహీనమైన మనస్సాక్షి కలిగిన దేవుడు అంటే ఇష్టమో చూసుకోండి. దేవుని రాజ్యం అంటే దేవుని ఇష్టానికి, దేవుని రాజ్యానికి సమర్పించుకోవడం. వాడికి పెళ్ళాం ఇష్టం, వాళ్ళకి పశువులు ఇష్టం, వాళ్ళకి భూములు ఇష్టం. ఆ 3 వాడిని పరలోకం తీసుకెళ్ళావు. చూసుకోండి అక్కడ. కానీ వాటి కోసం ఎంత ఇష్టపడ్డాడో నెపములు చెప్పి దూరంగా ఉన్నారంట. ఓకే, ఇది ప్రైమరీ కండిషన్. సెకండ్ కండిషన్ చెప్తానర్రా, ప్రాబ్లం ఏంటో. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఉంది, 20వ వచనం. 17:20, 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అడుగుతున్నారు. దేవుని రాజ్యం అంటే రోమన్ సైన్యం లాగా, లేకపోతే ఇంకేదైనా సైన్యం వచ్చి వాళ్ళని ఆక్యుపై చేసుకునేటువంటి పరిస్థితుల్లో అమాలేకీయులు ఆ టైంలో యుద్ధాలు జరిగాయి కదా, విపరీతమైనటువంటి పోరాటాలు, ఫిలిస్తీయులు వీళ్ళందరికీ అలాంటి యుద్ధాలు ఏమైనా జరిగి ఏదైనా రాజ్యం వస్తుందేమో దేవుని సంబంధమైంది అని పరిచయాలు అడుగుతుంటే అప్పుడు ఆయన అన్నాడు, దేవుని రాజ్యం ఏమీ ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇక్కడని అక్కడని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు. ఎక్కడ ఏంటి అని అంటే ఇక్కడ అక్కడని చెప్పడానికి అవ్వదు, ఇది మన మధ్యలోనే ఉంది అని చెప్పాడు. ఇక్కడ ఆలోచిస్తే ఈ మాటలు చెప్తున్నప్పుడు మరొక పదం ఉంది అక్కడ, 22. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. ఈ పదం మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నేను ఈరోజు మీకు కొత్త అర్థాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే వాక్యాన్ని మీరు 100 సార్లు చదివితే 100 రకాలుగా వినపడుతుంది. దేవుని మాటను అర్థం చేసుకొని దేవుని మాటలో నుంచి క్రొవ్విన మెదడు దొరికినట్లు అనుభవించే భక్తి వేరు, దేవుని వాక్యాన్ని చదవడం ఆచారంగా కల్పించి ముగించే భక్తి వేరు. సంవత్సరానికి నువ్వు 30 సార్లు బైబిల్ చదివి గిన్నిస్ బుక్లోకి ఎక్కగలవేమో కానీ నిత్యత్వంలోకి రావు. ఈరోజు ప్రతిరోజు ఇంట్లో వేషధారణ భక్తికి బైబిల్ చదివేవాళ్ళు, వేషధారణ ఆలోచనతో బైబిల్ చదివేవాళ్ళు, మీ భక్తిని ఇతరుల ఎదుట అందరికన్నా భక్తిగా పొద్దున్నే లేచి బైబిల్ పట్టుకుని మోకాళ్ళ మీద కనబడి చదివే వేషాలు వేసే భక్తుల పరులు కూడా ఇలాంటి భక్తి పరులుగానే ఉంటూ ఉంటారు. దేవుని వాక్యమును అన్వయపూర్వకంగా అర్థం చేసుకునే స్థాయికి నీ మనస్సులోనికే చోటు ఇవ్వకపోతే కుదరదు. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా రండి. దీన్ని ఎలా ఆలోచిస్తారో మీరు చూడాలి. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట 22వ వచనం ఏం చెప్తుందంటే, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును, కానీ మీరు ఆ దినము చూడరు. అంటే ఏంటి చెప్పండి? మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును, కానీ ఆ దినము చూడరు. ఇది విషయం, ఇది ఎప్పుడో యేసు ప్రభుకు సంబంధించిన మాటలుగా మీరు అనుకుంటున్నారు. కాదు, ఇది ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలానికి మధ్యలో జరుగుతున్న విషయం. యేసు ప్రభు ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయం. మీలో ఎవరైనా ఒక మనిషి ఉన్నప్పుడు విలువగా ఉంటుందా, లేనప్పుడు విలువగా ఉంటాడా? ఇప్పుడు నేను ఇదే మాటని మనం అన్వయించుకుంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేనున్నప్పుడున్న రోజులు ఉంటాయి చూసావా, యేసు ప్రభు ఉండే రోజులు ఉంటాయి చూసావా, ఆ రోజులు లాంటి రోజులు ఇప్పుడు మీరు చూడాలనుకోండి, ఎలా ఉంటుంది? చూడగలరా? ట్రై చేస్తే హైదరాబాద్ వెళ్తే, ఇజ్రాయెల్ వెళ్తే, బెల్లంపల్లి వెళ్తే
విజయవాడ వెళ్తే, వైజాగ్ వస్తే ఎవరో చెప్తున్నారు పరలోకంలాగా ఉంటుందంట చర్చికి వెళ్తే. కొన్ని చర్చిల్లో పరలోకం దిగొచ్చిందంట. అలాగేమైనా ఉందా? యేసు ప్రభు లాంటి దినాల్లో ఉండే రోజులు లాంటి రోజులు. ఎందుకంటే యేసు ప్రభువు లాంటి ఆ మంచి మనస్సు, యేసు ప్రభువు లాంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు కలిగినటువంటి రోజులు, ఆ రోజులు లాంటి రోజులు ఈ రోజులు ఎక్కడైనా చూడగలరా? అది యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, కానీ ఆల్రెడీ వచ్చిన రోజుని ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు కలిగిన రోజులు కలిగి ఉండడమే దేవుని రాజ్యం. మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు ఉన్న రోజుల్లో ఎక్కడైతే యేసు ప్రభువు ప్రజల మధ్యలో వెళ్ళేటప్పుడు ఏమన్నా కపటంగా ప్రవర్తించేవాడా, నిష్కపటంగా ఉండేవాడా? నిష్కపటంగా ఉండేవాడు. ప్రేమగా ఉండేవాడా, గేరగా ఉండేవాడా? వెరీ గుడ్. సరదాగా సరళంగా మాట్లాడేవాడా, ఏమన్నా కాంప్లికేటెడ్గా డిఫరెంట్గా మాట్లాడేవాడా? చాలా సింపుల్గా ఎక్కడ మాట్లాడాల్సినవి, గలలీ మాట్లాడినా, కెపర్నహూములో మాట్లాడినా, లేకపోతే సముద్ర తీరాన్ని మాట్లాడినా, లేకపోతే గొల్గొతా ముందుకు స్టేజ్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఆయన మాటలు ఎంత సరళంగా, ఎంత అర్థమయ్యేటట్లు, ఎంత చక్కగా ఉంటాయి చూడండి. ఎప్పుడైనా బాధ్యతగా మాట్లాడేవాడా, ఏమైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయాడా? భారం ఉండేదా, ఏమైనా సరదా ఉండేదా? ఆశగా మనుషుల కోసం మాట్లాడేవాడా, ఏదో టైం గడిపేసి వెళ్ళిపోయేవాడా? ప్రణాళికలు ఉండేవా ఆయనకి, ఏదో ఒకటి చెప్పేసుకొని వెళ్ళిపోవడమేనా? రక్షించాలనే తపన ఉండేదా, లేకపోతే ఏదైనా మేము అన్ని మీటింగ్లు పెట్టాం, అన్ని ఊర్లు తిరిగాం అనేలాంటి ఏమైనా ఉందా? ఇలాంటి రోజులు ఈరోజు ఒక్క సేవకుడైనా ఉన్నవాడిని చూసారా మీరు సంఘాల్లో? ఆయన నడిచి బోధించిన సంఘాల లాంటి నాయకులు కలిగిన యేసు ప్రభు కాలంలో ఉండేటువంటి ఆ జీవము కలిగిన జీవితాన్ని చూపించిన, యేసు బోధించిన జీవితాలు కలిగిన నాయకత్వం కలిగిన సంఘాల్లో మీరు ఎక్కడైనా చూడగలరా? లేరని నేను అన్నాను. ఉన్నా వాళ్ళు లిమిట్ అయిపోయారు, వాళ్ళు కంట్రోల్ అయిపోయారు. వాళ్ళకి డబ్బులు ఉండకపోవచ్చు, వాళ్ళకి సంఘాలు ఉండకపోవచ్చు, వాళ్ళకి వస్తువులు ఉండవు, వాళ్ళకి వాహనాలు ఉండవు, వాళ్ళకి వనరులు ఉండవు, వాళ్ళు చాలా లిమిట్ అయిపోతారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే భారం ఉంది, బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, చెప్పగలిగిన సత్తా ఉంది, ఏమీ లేదు, మనుషులు వాళ్ళ దగ్గరికి రారు. ఎందుకంటే వాళ్ళ పక్కనే నకిలీ నోటు బాగా చాలామంది అవుతూ ఉంటుంది, నకిలీ క్రైస్తవ్యం నిలబడుతూ ఉంటుంది. పెద్ద మందిరం, లక్షలాది మంది ఏకదాటిగా ఆరాధించున్న 5 సంఘాలు అంటాడు, అందరూ అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఈ మధ్యలో తాడేపల్లిగూడెంలో కొత్త కౌంటర్ ఓపెన్ చేశాడు, మళ్ళీ అందరూ అక్కడే పోతూ ఉంటారు. ఇంకెక్కడో వైజాగ్లో పెడతాడు, తెరలో చూస్తున్న ఆరాధనలు అంటాడు. పొద్దున్నపాటు మీరు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఉదయం 6:30 నుంచి 8:30 లోపు అయిపోద్ది, మీకు అసలు తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, వచ్చేయండి అంటాడు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంకి. ఇక అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కడో చోట ఆరాధనకి వెళ్ళడం ముఖ్యం, అంతేగాని అది దేవుని పక్షమైనటువంటి ఆరాధన కాదన్నది, దేవునితో సహవాసం లేదని అనవసరం. ఎక్కడో చోట ఆరాధన, ఏదో ఫోటో గంట గడిపాము లేదా అన్నట్టే. దేవుని కుమారుడు ఆ దినాలలో జరిగించినటువంటి పరిచర్య కలిగించినటువంటి బాధ్యత భారము కలిగిన దేవుని రాజ్యం భూమి మీద మీ మధ్యలో ఉందని చెప్పినటువంటి ఆ రాజ్యాన్ని కట్టినటువంటి వ్యక్తులను మనం చూడగలమా? అలాంటి భారము నేటి కాలంలో ఏ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులైనా మీరు వెతకగలరా? ఆలోచించండి. ఇక్కడ దేవుని రాజ్యం గురించి, ఏ రాజ్యం గురించి యేసు ప్రభు ప్రాణం పెట్టాడో చెప్తాను. మనం ఎలాంటి ప్రాణం పెడతామో చూద్దాం. ఎక్కడైనా యేసు ప్రభు పనిచేస్తే మహిమ పొందాడా, మహిమ దేవునికి అప్పగించాడా? రాజకీయ అధికారం అతనికి ఇస్తానంటే తీసుకున్నాడా, వదిలేశాడా? పలుకుబడికి ఒప్పుకున్నాడా, వదిలేసుకున్నాడా? సామాన్య జీవితం జీవించాడా, లగ్జరియస్ లావిష్ లైఫ్ జీవించాడా? అతి సున్నిత స్వభావంతో ఉన్నాడా, గేరగా పొగరగా బాడీ గార్డులు పెట్టాడా? ఎలా అందరిలాగా కన్నీటితో బాధపడి ఉపవాసంతో ఉండి నిద్రకు తెగబడి బాధపడ్డా, లేకపోతే అందరిలాగా నేటి కాలంలో ఉండేవాళ్ళలాగా రాజకీయ నాయకులతోనూ పెద్ద పెద్ద వేదికలతోనూ ముందు ఏంటది బొగ్గ కారుకి లైట్లు, దాన్ని ఏమంటారు తెలుగులో బొగ్గ అంటారు, అదే లైట్ ఎలర్ట్, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు పెడతారు కదా, అలా పెట్టుకుని క్యాన్వాయిలు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఎప్పుడైనా ప్రవర్తించినట్టు చూసామా? ఏమైనా అపేక్షలు ఉన్నాయా ఆయనకి? లేవు. ఏదైనా మర్మం ఉందా ఆయనకి? లేదు. ఏమైనా ఆకర్షణలు ఉన్నాయా ఆయనకి? ఏమైనా విలువలను ఆశించాడా? ఏ పరిస్థితుల్లోనైతే యేసు ప్రభు అలాంటి దేవుని రాజ్యాన్ని ప్రకటించాడో, అలాంటి రాజ్యాన్ని ప్రకటించటానికి కావలసిన రోజుల్లో ఒక్కరోజు చూస్తే మీకు ఎంత బాగుంటుంది చెప్పండి. ఒక్కరోజు వెతకండి క్రైస్తవ్యంలో. ఏ సంఘాలకైనా వెళ్ళినప్పుడు ఇది వెతకండి. ఈ సంఘం నాయకుని యొక్క భారం అదేనా? ఇది నేను మళ్ళీ చెప్తాను. ఒక నాయకునికి ఆ భారం ఉండొచ్చు, కానీ సంఘానికి ఆ భారం ఉండకపోవచ్చు. చర్చ్కి ఆ ఫీల్ ఉండదు. చర్చ్ అంతా కూడా సుఖపడటానికి, ఆ సేవకుని యొక్క నీడలో బతికేయడానికి, ఆ పేరు చెప్పుకుని ఆనందించడానికి, ఆయన మహిమ నీళ్ళు కూడా దొంగిలించడానికి ఆనందిస్తారు తప్ప దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన భారంలో పాలు పంపుకోవడానికి దేవుని రాజ్యంలోకి చేరరు. అదే నా దుఃఖం అంతా. దేవుని రాజ్యంలోకి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడానికి రండి అంటే
ఆ రోజు భోజనానికి ఎలాగ రారో ఇప్పుడు కూడా అలాగే చేరరు అనే బైబిల్ చెప్తోంది. ఈరోజు శిష్యులు ఎలాగైతే దేవుని రాజ్యాన్ని ప్రకటించి యేసు ప్రభు ప్రాణం పెట్టినట్టు ప్రాణం పెట్టారా లేదా? పౌలు అలాగే ప్రాణం పెట్టాడా లేదా? అలాగే పౌలు తర్వాత శిష్యులందరూ కూడా అలాగే ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారా లేదా? మరి నేడు మన జీవితాన్ని అలాగా దేవుని రాజ్యం కోసం అప్పగించేసుకోగలమా? కెన్ వి సబ్మిట్ చేసుకోగలమా దేవుని రాజ్యం కోసం? చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటారు? నీ లైఫ్ నీ చిత్తం నెరవేర్చుకోవటానికి దేవుణ్ణి వాడుకుంటున్నావు తప్ప నీ లైఫ్ దేవుని చిత్తం జరగటానికి సబ్మిట్ చేసుకోలేకపోతున్నావు. దట్ ఈస్ అ ప్రాబ్లం. దట్ ఈస్ అ ప్రాబ్లం. మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారాలు చేయండి, వ్యవహారాలు చేయండి, చదువుకోండి, ఉత్తమమైన పరిస్థితుల్లో ఉండండి, గొప్ప గొప్ప పరిస్థితుల్లో మీరు పోషించబడండి, తృప్తి పొందండి, ఏమీ తప్పలేదు. కానీ ఆ పరిస్థితులన్నీ మీరు దేవుని కోసం బతుకుతానికి చేస్తున్నారా? మీ బతుకుల్లో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బతుకుతున్నారా? చెప్పండి. 100% దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నాం. దేవుణ్ణి అంటే మమ్మీ ప్రార్థన చేయి, డాడీ ప్రార్థన చేయి, అన్నయ్య ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకురా చెప్పండి? డాష్ దేవుని రాజ్యమా లేకపోతే నీ రాజ్యమా? ప్రమోషన్ రాలేదు, అక్కడికి ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు, నాకు ఇంక్రిమెంట్ పడలేదు, అప్రైజల్ రావట్లేదు, లేకపోతే నాకు ఇది రాలేదు, నాకు అది రాలేదు, నాకు ఇది చేయలేదు, నాకు అది చేయలేదు, అన్నయ్య ప్రార్థన చేయండి, ఇంకో 1000 రూపాయలు పంపుతున్నా అంటే అర్థం ఏంటి? 1000 రూపాయలతో దేవుని రాజ్యంలో ఏం చేద్దాం అనుకుంటాడు? చెప్పరేమండి, బలవంతంగా దూరిపోదాం అనుకుంటాడు. ఎప్పటి నుంచిది? యోహాను కాలంలో నుంచినంట. ఈ రోజు నుంచి కాదు, యోహాను కాలంలో చేసినప్పుడు ఇప్పుడు బలవంతంగా దూరిపోతున్నారంటే నియమాన్ని పూర్తి చేస్తున్నారు తప్ప నిబంధనను గుర్తు చేసుకోవటం లేదు. నియమం ఏదైతే ఉందో ఆ నియమం ప్రకారం చేసేస్తే దాని ప్రకారం యాక్సెప్టెన్స్ చేయాలి. యాజ్ పర్ ద రూల్ ఎంటర్ అయిపోవచ్చు. రూల్ ప్రకారం దూరిపోవడం బలవంతంగా. కానీ ఆత్మస్వేచ్ఛ నియమానికి లోబడి, నిబంధనకు లోబడి నీవు అర్హత సంపాదించేయడం మాత్రం బహుప్రయాసం, చాలా కష్టం. ఈ విషయాలు చెవిగలిగిన వాడికి అర్థం అవుతాయి, లేకపోతే ప్రసంగం బాగుంటుంది అంతే. లూకాసు వార్త 21వ అధ్యాయం 7వ వచనం. ఈ రెండు సమస్యలను అధిగమించి ఎవరైనా దేవుని రాజ్యంలోకి రావాలి అని అంటే ఎలా ఉంటుంది? దేవుని రాజ్యం వచ్చిందో లేదో ముందు మనం చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయం లూకాసు వార్త 7వ వచనం దగ్గర నుంచి చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయి, కొంచెం క్లుప్తంగా చూసేద్దాం. లూక్ 21:7. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. నెంబర్ 1 ఫస్ట్ ఏం చెప్పాడు? ఏందో వచ్చినో మీరు ముందు మోసపోకుండా చూసుకోండి. దేనికి మోసం? అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు. కాబట్టి ఫస్ట్ అనేకులు ఆయన, మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు వచ్చి నేనే ఆయనననియు కాలం సమీపించనని చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. మీరు వాళ్ళని ఫాలో అవ్వకండి. ఎవరిని ఫాలో అవ్వకండి అని చెప్పాడు చెప్పండి? అందరూ యేసుప్రభు అనే వస్తారు, అందరూ దేవుడి గురించే మాట్లాడుతున్నట్టు ఉంటారు. డోంట్ ఫాలో ద ఫ్యాన్స్ అండ్ లైట్స్ అని చెప్తున్నాడు. మనం ఫ్యాన్ ఫాలోయింగ్, లైట్లు ఫాలోయింగ్ ఉంటుంది కదా. మీరు స్టేటస్లు ఎక్కువ ఎవరు పెడతారో వాళ్ళు మీకు ఫ్యాన్లు. ఒకవేళ మిమ్మల్ని మీరే పెట్టుకుంటున్నారు అనుకోండి, మీ చీరలు, మీ డ్రెస్సులు, మీ నగలు, మీ మూతులు, ఇవన్నీ ఎవరు ఫ్యాన్స్? ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ ఫ్యాన్స్. నన్ను నేను ఆరాధించేటప్పుడే సెల్ఫీ అంటే అర్థం ఏంటండి? అదే సెల్ఫ్. సో ఆ ప్లేస్కి ఎవరిని తీసుకొస్తారో వాళ్ళతో మీకు ఫ్యాన్. మీరు మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడానికో కమ్యూనికేషన్ కోసమో మీరు పెడితే తప్పులేదు, కానీ ఏది ఎక్కువగా మీరు ఆరాధిస్తారో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆ స్టేటస్ కోసం మిమ్మల్ని మీరు ఆరాధిస్తారా? దేవుని మాటకు విలువగా ఎంపిక చేయబడతారా? దేవుని వర్తమానం ఇతరులకు చేరటానికి దాన్ని ఉపయోగించుకుంటున్నారా అన్నది మీరు చూసుకోండి. ఓకే, దాన్ని బట్టి మీరు ఎక్కువ మంది ఎవరినైతే ఫాలో అవుతారో అక్కడ మోసం జరుగుద్దంట. ఖచ్చితంగా మోసం జరుగుతుంది. ఎందుకంటే చెప్తున్నాడు ఆయన, అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. పలువురు మీకు చెప్తూ ఉంటారు, నేనే యేసుప్రభునని చెప్తారు. నేను చెప్పేది రైట్, నేను చెప్పేది దేవుడు, వాళ్ళు చెప్పేది కూడా చెప్పండి. వేలాదిగా వచ్చి దేవునితో దీవించబడుతున్నారు, లక్షలాది ఆశీర్వదించబడుతున్నారు, కోట్లాదికి దీవెనకరంగా ఉన్న దైవజనుడు యేసుప్రభు ఆయన. అదే కదా దాని అర్థం. అలాంటిని ఫాలో అవ్వకండి. నేను కూడా విగ్రహం అవుతాను కాబట్టి నన్ను కూడా మీరు ఫాలో అవటం లేదు. నా బోధని, నా బతుకుని వెంబడించాలి కానీ, నా విశ్వాసాన్ని వెంబడించాలి కానీ, నన్ను వెంబడిస్తే మీరు పరలోకం రారు. అక్కడక్కడికి వెళ్ళినప్పుడు మీ సాక్ష్యం చెప్పండి అంటే, నా సాక్షి వింటే ఎవడు పరలోకం వస్తాడు? యేసుప్రభు గురించి చెప్తే పరలోకం వస్తాడు. చెప్పనా అని అడిగితే వద్దండి యేసుప్రభు గురించి చెప్పండి అంటారు వాళ్ళు. అందుకే సాక్ష్యాల గురించి చాలామందికి ఉన్నంత తపన ప్రభు మాట వినటానికి ఆసక్తి లేదు. సో మొదటి విషయం, అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు మోసపోతాం కామను. మోసపోయే పరిస్థితులకు వెళ్ళిపోకండి. అందరూ యేసుప్రభు గురించి నేనే ఆయనని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని చూడకండి. 9
మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఆగండి. మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళతో, మీ బంధువులతో, మీ సంబంధులతో, మీ రక్త బంధువులతో, మీ ఇంటిలో ఉన్న వారితో, మీ అమ్మగారి తరపున కానీ, మీ నాన్నగారి తరపున కానీ, మీ ఆయన తరపున కానీ, మీ ఆవిడ తరపున కానీ గొడవ లేని ఒక కుటుంబం చెప్పండి. ఒక్క ఫ్యామిలీ చెప్పండి. ఒక్క ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ. ఏక్ నిరంజన్ అని నాలంటోడు తప్ప ప్రతి ఒక్కడికి గొడవ ఉంటుందా లేదా? ఆఖరికి నీ కడుపును పుట్టిన బిడ్డతోనైనా నీకు ఖచ్చితంగా దెబ్బలాట ఉంటుంది. అంతే. కలహం ఉంటుంది, ఉండకుండా ఉండదు. కలహం ఉందంటే ఏమొచ్చినట్టు? దేవుని రాజ్యం సమీపంగానే ఉంటుంది, రెడీగా ఉండు. యుద్ధాలు ఉన్నాయి, కలహాలు వస్తాయి. ఇవి వచ్చేసినాయి అంటే రెండో డేంజర్ రెడీగా ఉంది. 3:10 మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. ఖచ్చితంగా ఇప్పటికి ఏమండి, ఇంత చిన్న దేశం అండి, మొత్తం భూమిని పరిచి పక్కకి వెళ్తే రష్యా యుద్ధం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ దేశం ఎంత ఉందో తెలుసా? రష్యాతో పోలిస్తే మ్యాప్ ప్రకారం చూస్తే పెద్ద ట్యాంకర్తో సమానం అంతే. అలాంటిది ఈ రోజుకి యుద్ధం అవ్వలేదు. అనేక దేశాలు ఆ నాయకుడికి విపరీతంగా సహాయం చేసి పెడుతున్నారు. యుద్ధం అవుద్దో లేదో లేదు. రష్యా భయపడి ఆడికి సాయం చేస్తే నేను ఊరుకొని జాగ్రత్త అని చెప్పుకోవాల్సి వస్తుంది లాస్ట్కి. వాడు నాటోలో తీర్మానం కూడా చేసేసి కొత్త సభ్యత్వం తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్వీడన్ నుంచి జరుగుతున్న పరిస్థితులు, పర్యావరణాలను చూస్తూ ఉంటే యుద్ధాలు ఎంత త్వరగా చేయాలి అనేది రీసెంట్గా వాడు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. 3వ ప్రపంచ యుద్ధానికి మనం పెద్ద దూరంగా లేమన్నాడు. పుతిన్ చెప్పాడు అన్నమాట. ఎంతో దూరం లేదు. అది స్టార్ట్ అయిందో ఆర్మగిద్దోన్ అనేటువంటి బైబిల్ యుద్ధాన్ని యొక్క ప్రారంభం చూసేస్తారంతే. ఎంత దూరంలో ఉంది దేవుని రాజ్యం చెప్పండి. ఇప్పుడు ప్రభు రాకడ ఎంత దూరంలో ఉంది? మీరు విన్న వార్తలే నేను చెప్తున్నాను. బైబిల్లో ఉన్న ప్రవచనం నెరవేరుతున్న నేటి సామాజిక కాలం. ఎంతసేపు ఇంట్లో కూర్చొని చికెన్ బాగుంది, అల్ల రీల్లోని బకెట్ బిర్యానీ బాగుంది. అయ్యా వినాల్సింది నువ్వు, అయ్యా తినాల్సిందే. ఆటికా దేశం మీరు తిరిగేది. దేవుని సంగతులతో పోల్చుకొని ప్రపంచంలో జరుగుతున్న వర్తమానం చూసుకోవడానికి వార్తలు చూస్తున్నావా? ఏంటి నువ్వు వై నాట్ 175 అంటున్నాడు? సిద్ధమేనా? పవన్ గెలుస్తాడా? ఎందుకు నీకు? నువ్వు వేయాల్సింది ఓటు, నోటుకు తీసుకోకుండా. అదొకటే నీ బాధ్యత. ఆ పని మానేసి ఆడు గెలుస్తాడా, ఈడు గెలుస్తాడా, సమీకరణలు నీకెందుకు? ఎవడు నీతిగా ఉన్నాడు, ఎవడు న్యాయంగా ఉన్నాడు, ఎవడు ప్రజల కొరకు ఉపయోగపడతాడో, ఎవడు ప్రజల ప్రయోజనార్థం పనిచేయగలుగుతాడో, ఎవరు సత్యలతో నిలబడతాడో వాళ్ళకి ఓట్లేయండి. రూపాయి ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చేటప్పుడే నీకు అర్థమవుద్ది వాళ్ళు ఏదో లొసుకుందని. పంచడానికి వచ్చేటప్పుడు ఆ లోకల్ లీడర్స్తోనే నీకు విభేదం రాగలగాలి, ఇది తప్పు అని. అంతేగాని అలాంటి పరిస్థితులకు నువ్వు ఆలోచించడం మానేసి రాజకీయం దగ్గర కూర్చుని అలాగ టీవీని అంటుపెట్టుకుని సమీక్షలు. నిన్నేమన్నా రేపు టీవీ డిబేట్ పిలుస్తారా? క్రైస్తవ టీవీ డిబేట్కి ఎవరు గెలుస్తారో చెప్పమని నువ్వేమన్నా పోర్ట్ఫోలియోలు మారుస్తావా? లేకపోతే ఎవరైనా అభ్యర్థులు ఖరారు చేయడానికి జగన్ గారు నిన్ను అడిగాడా? చంద్రబాబు గారు నేను పిలిచారా? ఎందుకు నీకు ఆ పనులు? దేవుని సంగతులతో వాటికి అవేర్నెస్ ఉండొద్దని నేను అంటలా. యూ షుడ్ హ్యావ్ ఎవ్రీ అవేర్నెస్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ సినారియా. కానీ నీ జీవితం పట్ల ఏ దేశపు పరిస్థితులు, స్థితిగతుల కొరకు దేవుని మాట రాయబడిందో దానికి తగినట్లు నేను దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి దాని గురించిన అవగాహన నేను కలిగి ఉండాలి. దాని గురించి ఆలోచన కలిగి ఉండాలి. దివారాత్రాలు నువ్వు ఎంత వృధా అవుతున్నావో నువ్వు చూసుకో నీ పరిస్థితులన్నింటిలో. 3 తర్వాత విషయం 11. అక్కడ గొప్ప భూకంపములను కలుగును, తెగుళ్ళను, కరువులను తటస్థించును. ఇప్పుడు కరువులు, భూకంపాలు, తెగుళ్ళు ఉన్నాయా లేవా? మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక మొక్క వేయండి, ఆడు నర్సరీలో చూపించినట్టు మీ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఏం కడుతున్నారు? దానికి ఖచ్చితంగా మజ్జిగో, సర్పో, దానికి ఏదో నోక్రానో ఏవో మందులు తెచ్చి మీరు కొట్టుకుంటారా లేదా? ఎందుకు కొడుతున్నారు? ఇంట్లో ఇంత మొక్కకే ఇంత తెగులు వస్తే పంటలు ఏమవుతున్నాయి? ఎన్ని తెగుళ్ళు, ఎన్ని రకాల జబ్బులు. ఈరోజు వస్తున్నటువంటి జబ్బులు మరి భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 2-3 వీక్స్ 1 వీక్లోంచి ఎక్కువ మంది సఫర్ అవుతున్నది థ్రోట్ సోర్, విపరీతమైన గొంతు నొప్పి, జలుబు, దగ్గు, గొంతు మారిపోయింది, నొప్పి, పిల్లలందరికీ మమ్స్. ఇవన్నీ వాచిపోయినాయి. ఏ మందు వేయాలో తెలియదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు. వారం రోజులకు తగ్గిపోతాయి, కానీ ఇన్ఫెక్షన్ తగ్గదు. దాని తాలూకా అదర్ ఇన్ఫెక్షన్స్. ఏ ఇంట్లో చూసినా క్యాండిల్ రేపొద్దున ఈ క్యాండిల్లో పెట్టేసుకోవడం మీరే నేర్చేసుకుంటారేమో. ఎందుకంటే ఇంక మాట్లాడితే ఎవరి దగ్గరికి వెళ్తామండి, నర్సులు దొరకలేదు, డాక్టర్ దొరకలేదు, ఎలా పెట్టుకోవాలి యూట్యూబ్ చూసి పెట్టేసుకుంటారు. పెట్టేసుకుని ఇంజక్షన్లు కూడా మీరే తెచ్చేసుకుంటారు. షార్ట్ స్పాన్. ఈ మధ్య గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త పథకాలు మొదలుపెట్టింది. ఫోన్ ద్వారా వైద్యం పెడతారు. ఇక మీరే ఫోన్లో చెప్పేస్తే ఆ యాంటీబయాటిక్స్ మీరే తెచ్చేసుకొని రోజు పొడి చేసుకోవడమే. ఇంక మరి అలవాటైపోతారు. ఇంటికి ఒక రకం తెగుళ్ళు, జబ్బులు మనుషులకే కాదు, జంతువులకి, మనుషులకి, పక్షులకి, మరి ప్రకృతిలో ఉన్నట్టు వ్యవసాయానికి ఎన్ని తెగుళ్ళు, కరువులు, భూకంపాలు. ఏమీ వద్దు. బెంగళూరులో స్నానం చేసినోడు ఎవడన్నా 2 రోజులకు ఒకసారి ఎవడన్నా చూడండి వెళ్ళి.
చంపేస్తారు ఆడెవడం దొరికితే. చెప్పకండి ఇప్పుడు చేసినా కూడా. మీరు దిమ్మా దేరా వేస్ట్ చేస్తున్నంత నీళ్లు వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోవడానికి కూడా లేవు, పేపర్లే. అది పరిస్థితి, బెంగళూరు పరిస్థితి. కరువు, మీరు అనుకున్న కరువు ఏదో ఆహారం కరువు అనుకుంటున్నారు, నీటి కరువు. రేపు మీకు రాదనుకోకండి. ఈ వేసవికాలంలో మీకు ప్రారంభిస్తుంది. పొదుపుగా వాడటం నేర్చుకోండి. 2 బకెట్లు వాడేటప్పుడు 1 బకెట్ వాడండి. 2 మొగ్గులు మొహం కడిగేటప్పుడు 1 మొగ్గు వాడండి. 4 పుక్కిళ్ళు ఊసేటప్పుడు 2 ఉయ్యండి. జాగ్రత్త చేయండి. ఇప్పటి నుంచి మీ దేశాన్ని సేవ చేయడానికి ఇదే గొప్ప భాగ్యం. ప్రతి మనిషి పొదుపు వాడించాలి. చాలామందికి 4 సార్లు కడితే కానీ చేతులను బాంట్లు నెమ్మది ఉండదు. రేపు కడుగుతుగా నుండమ్మా అన్నీ ఆపుతారు. ఖచ్చితంగా రేషన్ ఇచ్చేస్తారు, రేషన్ చేస్తారు. చేయకపోతే నెక్స్ట్ బాటమ్ లైన్స్లో నీటి భూగర్భ జలాలు అడుగంటిన స్థాయి నెక్స్ట్ స్టేజు ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ 3rd స్టేజ్లో ఉంది. క్విక్గా మారిపోతాయి. 1-2 రోజులు తీవ్రమైన ఎండలేసినాయా నీటి శాతం కింద దిగిపోతుంది. ఇప్పటికే బోర్లు ఎండిపోతున్నాయి, వ్యవసాయమే నష్టపోతుంది. ఈ కరువులన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఆయన రాజ్యం సమీపంగా ఉండబోతుంది. ఇవన్నీ హెచ్చరికలే. మీరు ఏదో తమాషాగా అనుకుని బెంగళూరు కరువు గురించి నవ్వుకున్నట్టు కాదు, లైఫ్ అంతా ఏడుస్తాం మనం. నెక్స్ట్, ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇంకా ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి. పర్సిక్యూషన్ రిలీఫ్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంది, పర్సిక్యూషన్ రిలీఫ్ అని. అదే వెబ్సైట్ నుంచి చాలా మెసేజెస్ మీ వాట్సాప్లో రెగ్యులర్గా మెసేజ్లో వస్తుంటాయి. దానిలో యూపీలో, రాజస్థాన్లో, బీహార్లో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, జమ్మూ కాశ్మీర్ బోర్డర్స్లో, పంజాబ్ టెరిటరీస్లో, పాకిస్తాన్ బోర్డర్స్లో, భారతదేశంలో జరిగేటువంటి అనేక క్రైస్తవ మిషనరీని ప్రతిరోజు ఎంత హింసిస్తున్నారో మీకు తెలుసా? మీరు ప్రశాంతంగా మన ఇళ్లలో కూర్చొని ఏం తిందుమా ఏం తాగుదుమా అని టీవీలను వదిలిపెట్టకుండా ఏసీలు వేసుకుంటూ సుఖపడిపోతున్నాం మనం. ఈరోజు అనేక ప్రాంతాల్లో డ్రై ల్యాండ్స్ కింద పనిచేస్తున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. ఒక చోట చర్చి నడిపించాలంటే ప్రాణాలు వదులుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు. ఏ రోజు భార్య దగ్గరికి భర్త వెళ్తాడో తెలియదు, పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు, తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకుపోతున్నారు, కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, ఎక్కడ పెడుతున్నారో తెలియదు. 1 వీక్ పాటు వాళ్ళని అన్నం పెట్టకుండా ఒక రకమైనటువంటి చిత్రవద చేసి మానసికంగా టార్చర్ పెట్టి చీకటి గదిలో పెట్టి, నువ్వు రేపటి దినం నుంచి యేసు ప్రభు గురించి ఈసామసీ గురించి బోధ చేయనంటేనే నిన్ను బయటికి పంపిస్తాం, నేను అరెస్ట్ చేసినట్టు దాఖలాలు లేవు. సంఘమేమో మొరపెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ మెసేజ్లు మీకు పంపిస్తూ ఉంటారు. చూడండి, పలానా దేశంలో, పలానా రాష్ట్రంలో, పలానా ప్రజలు, పలానా పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయారు, ఇన్ని రోజులు అయ్యింది, పిల్లలు వేరే చోట ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. భార్యను వేరే చోట తీసుకెళ్లారు, పాస్టర్ గారిని కొట్టేశారు, పాస్టర్ గారిని చంపేశారు. ఎన్ని వార్తలు పర్సిక్యూషన్ రిలీఫ్స్లో వస్తున్నాయి తెలుసా? ఎక్కడి నుంచో ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? దేవుని రాజ్యం సమీపించబడేటప్పుడు మనిషి సిద్ధపాటు కావాల్సినటువంటి ఏర్పాట్లకు అనేకమైన హెచ్చరికలు. ఐ కెన్ గివ్ యూ స్టాటిస్టిక్స్ కంప్లీట్గా, పర్సన్స్తో సహా, పేర్లతో సహా, దేశంతో సహా, రాష్ట్రంతో సహా, ఏ ప్రదేశంలో, ఏ మండలంలో, ఏ వ్యక్తులు ఆ ప్రదేశంలో అధికారంలో ఉన్నారో కూడా నేను మీకు డేటా ఇవ్వగలను. బికాజ్ దేవుని వాక్యం చెప్పడం పాస్టర్ పని కాదు, దేశం కోసం ప్రార్థన చేయడం కూడా సేవకుని పని. దేశంలో జరుగుతున్న వర్తమాన పరిస్థితుల కొరకు మొర్రపెట్టి అంగలార్చి ఉపవసించి కన్నీరు కాచడం ఓ ప్రవక్త యొక్క పని. కేవలం సంఘంలో డబ్బులు వస్తున్నాయా రావా, నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, తిందుమా తాగుదుమా తిరుగుదుమా, ఇవి కాదు. ఇవి అయిపోయిన రోజులు, ఇవన్నీ కడవరి దినాలు. ఆఖరిగా ప్రభు రాజ్యం వచ్చేసేటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి హెచ్చరికలు ఇవన్నీ. ఇప్పటికీ మీరు సిద్ధం కాదు దేవుని రాజ్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేముండదు. వాక్యం మరోసారి నెరవేరుతుంది అంతే. ఇంకా సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. 14-15 ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును, కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీరేం మెసేజ్లు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీకు మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను. ఇలాంటి సందర్భాలలో మనకి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వారు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు నోరెత్తద్దు, హింసించినప్పుడు మాట్లాడద్దు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఎదురాడినా మాట్లాడినా కారణం అడిగినా అద్భుతమైన అభిషేకంతో దేవుడు నీ నోటికి మాటలిస్తాడు. ఆ సందర్భంలో జ్ఞానం కలిగిన మాటలు మీరు మాట్లాడగలగాలి. దేవుడు ఇస్తాడు ఆ పరిస్థితుల్లో. నాకు ఒక బ్రదరు ఒక వెబ్సైట్ పంపించాడు. ఆ పిల్లోడు మాట్లాడుతున్నది వెటకారమే కానీ మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా చాలా చక్కటి క్వైట్ రీజనింగ్ మాట్లాడుతూ ఉంటాడు. అతను చెప్తూ ఉంటాడు, బాణం వేస్తే బొట్టన వేలుకలో బాణం కుదిలిపోతే దేవుడు చచ్చిపోవడం ఏంటని అడుగుతాడు. 3 మేకులతో చచ్చిపోయినాడు యేసుప్రభు ఎందుకు అయ్యాడని ఒక ఆయన అంటే, బాణం వేస్తే మరి దేవుడు చచ్చిపోతాడా అని అడుగుతాడు. అది చరిత్ర, వీళ్ళు చెప్పేటువంటి పుస్తకంలో రాయబడిన వంశాలు. ఇంత జ్ఞానము మనం బైబిల్ చదివామా, రామాయణం చదివామా, భాగవతం చదివామా కాదు.
మాట్లాడేటప్పుడు వారు వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు వీరు జ్ఞానంగా మాట్లాడేటువంటి సమాధానం. ఇంతంత జ్ఞానం ఎక్కడరా బాబు వీళ్ళందరికీ? మనకి ఎంతసేపు పడ్డమే తెలుసు, జవాబు చెప్పడం రాదునండి. ఎదురాడుటకు జ్ఞానం కలిగిన వాక్కుని దేవుడు ఇస్తానన్నాడు. అలాంటి వ్యక్తులు కొంతమంది నిలబడతారు, కొంతమంది మాట్లాడతారు, స్పష్టంగా చెప్తారు. ఆ జ్ఞానం రావాలంటే నువ్వు దేవుని రాజ్యం కొరకు ఇష్టపడాలి. అంతేగాని నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను నిజానికి నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని రాజ్యం కోసం అయితే కాదు. ఎవరి రాజ్యం? నీ రాజ్యం కోసం చేసే ప్రార్థనే. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలని నువ్వేమో ఆశిస్తే కలలు దర్శనాలతో రేపొద్దున ఏమైనా ఉప్మా రవ్వ అయిపోతుంది, ఇడ్లీ పిండి అయిపోయింది, అయ్యే వస్తాయి దర్శనాలు. అంతకుమీ నీకు పెద్ద దర్శనాలు ఏమి రావు. పరలోక రాజ్యం గురించి కానీ, దేవుని రాజ్యంలో జరగబోతున్న పరిస్థితులు కానీ, దేశంలో జరగబోతున్న హెచ్చరికలు కానీ, రాజ్యంలో జరగబోతున్న మార్పులు కానీ, రాజుకు చెప్పాల్సిన సూచక్రియలు కానీ ఎవరికైనా వస్తున్నాయి ఈ రోజుల్లో? అయిపోయినాయి. ఎందుకు? మన రాజ్యం కోసం మనం దర్శనాలు కళ్ళగానే బతుకులకు వచ్చేసాం. జీతం వస్తుందా రాదా కలగన్నాం. రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు, రేపు చెక్కు వచ్చేస్తున్నట్టు. ఏమండి ఇలాంటి నిన్ను పరలోకం తీసుకెళ్తాయా? ఎందుకు మనం ఇలాంటి పనులు పాడైపోతున్నామో తెలియట్లేదు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి జ్ఞానము వాక్కు ఇస్తాడు. 16 తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. అయిపోయింది కదా, ఇప్పటికే అప్పగించారు కదా. మా ఆయన పెద్ద దేవుడు అటు భక్తి అంటాడండి అని మీ పాస్టర్కి మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారంటే ఎవరికి అప్పు చెప్పినట్టు? ఎవరు అప్పు చెప్తారు? ఇవి భార్య భర్తను అప్పు చెప్పేస్తుంది. మా అమ్మ నాన్న ఏం చెప్తారు? తల్లిదండ్రులని పిల్లల్ని అప్పగిచ్చేస్తారు. అమ్మ ప్రార్థన చేసుకోవాలి, డాష్ చదువు, ఉద్యోగం, ప్రయత్నము తీవ్రంగా మనము ఉండాలి, మంచిదే. నేను నీ ఉద్యోగాలకి, నీ వ్యాపారాలకి, మీ వ్యవహారాలకి ఆపోజిషన్ కానే కాదు. ఖచ్చితంగా ఆయా ప్రదేశాలలో మీరు దేవునికి రాయబారులు అనే స్పృహతో వెళ్ళడానికే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా కాకుండా నేను మేనేజర్ని, నేను సూపర్వైజర్ని, నేను టీఎల్ని, నేను డిఎల్ని, నువ్వు ఎవడవైతే ఎల్లవు ఎక్స్ట్రా గడివి. ఆ బతుకు క్రీస్తుకి రాయబారుగా. నన్ను ఒక ఆయన చెప్తున్నాడు, నేను మా టీంకి లీడర్నండి అన్నాడు. వెరీ గుడ్, 2 మాటలు మీ టీంని ఉద్దేశించి చెప్పు అనంటే బ్రహ్మాండంగా చెప్పాడు. 4 మాటలు యేసుప్రభు గురించి చెప్పా వాళ్ళకని అడిగితే అయ్యి బాబోయ్ చెప్పడం అవ్వదండి అన్నాడు. మరి నువ్వు రాయబారివి మాట్లాడకుండా ఎలా ఉంటావు? నువ్వు టీం లీడర్ అయినప్పుడు ఆ టీంకి యేసుప్రభు గురించి చెప్పాలి కదా. ఆ టీంకి యేసుప్రభుకి సంబంధించిన సాక్ష్యంగా ఉండాలి కదా. నిన్ను చూసేవాడు ఎవడైనా నిజంగా మా టీంలో మా టీం లీడర్ ఉన్నాడు, నిజంగా యేసుప్రభులాగా మాట్లాడతాడు, యేసుప్రభులాగా జీవిస్తాడు, యేసుప్రభులాగా చేస్తాడు, యేసుప్రభులాగా క్రియంతాలు ఉంటాయి, యేసుప్రభు లాంటి ప్రార్థనా జీవితం, యేసుప్రభు లాంటి మానవత్వం, యేసుప్రభు లాంటి సాత్వికం ఇలా ఉంటుందని ఎవడైనా క్రైస్తవ నాయకుడిని చూసి మీరు చెప్పగలిగారా? ఖచ్చితంగా మీరు చెప్పరు. ఎందుకు? మీ పిల్లలకి మీరు డబ్బులు, ఉద్యోగాలకు కావాల్సినటువంటి కోచింగులు వాటికి ఖర్చు పెట్టారు. మన వారం వాట్సాప్ కాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరితో నేను మాట్లాడాను, ఈ బుధవారం జరిగే కాన్ఫరెన్స్ కాల్లో. దానిలో మాట్లాడుతూ వాళ్ళకి ఒకటే చెప్పాను, ₹1,00,000 మీరు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని ఎంసెట్ లాంగ్ టర్మ్ పంపించి నువ్వు అదే ₹1,00,000 ఖర్చు పెట్టి సంఘానికి పంపిస్తావా? 1,00,000 వద్దు, 50,000 ఖర్చు పెట్టి సంఘానికి పంపుతావా? కాదే. ఎందుకు? 1,00,000 కడితే నీకు రేపు 10 లక్షలు వస్తాయి. నీ పిల్లల కట్నాలు, నీ పిల్లల సంతోషాలు, ఆనందాలు ఉంటాయి. దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఎందుకు నీ మనసు రాదు, ఇష్టం రాదు? దేవుడు చీపు, దేవుని రాజ్యం చీపు, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. దానికి నీకున్న ప్రయారిటీ దీనికి తక్కువ. నేను రెండింటిని కలిపి మాట్లాడుతున్నాను. నీ మనసులోకి చోటివ్వు, దేవుని సంగతులకు చోటివ్వు. రైట్, ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, స్నేహితులు హింసకి లేక అప్పగించడానికే చేస్తారు. ఎక్కడో చోట మనల్ని ఏం చేస్తూ ఉంటారు? సబ్మిషన్ చేసేస్తూ ఉంటారు. క్షమించుకోరు, ప్రేమించుకోరు, భరించరు, సహించరు, ఒప్పుకోరు. ఏమంటారంటే ఇదిగోండి ఈవిడే, ఇదిగోండి ఈయన, ఇదిగోండి అది. దాన్ని ఏమనుకుంటారంటే మీరు యథార్థత అనుకుంటారు, కానీ మీరు అప్పగిస్తున్నారు అనుకోవట్లా. అప్పగించు ప్రతివాడు దేవుని కొరకు ఏదో గొప్ప కార్యం చేసుకున్నారో అనుకునే రోజుల్లోనే ఉన్నారు. ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డ గురించి కానీ, సేవ గురించి కానీ, సంఘం గురించి కానీ మరొక వ్యక్తి గురించి తప్పుడుగా చులకనగా నువ్వు మాట్లాడావంటే నువ్వు అప్పగించిన దానివే, అప్పగించిన వాడివే. నువ్వు వాక్యం నీకు సరిగ్గా అర్థం అవ్వగా దాన్ని బుర్రలో పెట్టుకోక, అరే నేను భరించడానికి నన్ను ఇంట్లో పెడితే అప్పగించడానికి నేను ఎందుకు అప్పగిస్తున్నాను? అన్నయ్య మా పిల్లోడు మాట వింటలేదు, అప్పగించిన తల్లి. అన్నయ్య మా ఆయన మాట వింటలేదు, తప్పు చేస్తున్నాడు, అప్పగించిన భార్య. అయ్యగారు వీళ్ళు ఇలా చేస్తున్నారు, అప్పగించిన తల్లిదండ్రులు. మీరు ఎంతసేపు మీ కుటుంబాల్లో మిమ్మల్ని మీరే హింసలకు అప్పగిస్తారు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి ఇదిగో ఈ అబ్బాయి ఇలా తిరగబడుతున్నాడు, ఇలాంటి మంచిపాటు చేస్తున్నాడు, నాకు అతని మీద ఇప్పటివరకు ఏ అభిప్రాయం లేదు. ఇప్పుడు మీరు నాకు ఆడిని అప్పగించిన తర్వాత నాకు ఏ అభిప్రాయం వస్తుంది చెప్పండి? మంచి అభిప్రాయమా, చెడ్డ అభిప్రాయమా? ఎన్నిసార్లు మారిపోద్ది? నేను ఏమన్నా యేసుప్రభురా మళ్ళీ? ఖచ్చితంగా. ఇప్పుడు నేనేం మాట్లాడను, నాకు ప్రేమే ఉంది, కానీ ఏదైనా చెడ్డ ఉదాహరణ చెప్పాల్సి వచ్చిన ఆడలాగా అవ్వకుండా అంటున్నా లేదా? అదే అప్పగించడం అంటే. ఏ తల్లి అయినా అప్పగించకుండా ఉంది ఇక్కడ?
ఏ తండ్రి అయినా ప్రేమించగలుగుతున్నాడా మరి ఈరోజు? అంటే నీ వ్యక్తిత్వమే చెడిపోయింది. నువ్వు ఇంకా అపవాది బిడ్డవైపోయావు. క్రీస్తు సంబంధిగా బతకడానికి అసలు నీకు వాక్యం ఇప్పటివరకు తెలియలేదు. ఏం తెలిసింది వాక్యం? ఇదంతా ప్రేమ ఉసుగులో అన్నయ్య ప్రార్థన చేస్తాడు, లేకపోతే అమ్మగారు ప్రార్థన చేస్తారు, లేకపోతే అయ్యగారు ప్రార్థన చేస్తారని ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావు. నీ భారం నువ్వు భరించడానికి నీ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే నువ్వెలా అప్పగించేస్తావా అందరినీ? ఇది రాకడ సూచన. అప్పగించబడతాయి. తర్వాత 17 నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. స్టార్ట్ అయిపోయింది కదా. మన వీధుల్లో కూడా మన గురించి అసహించుకుంటారా లేదా? మన సాక్ష్యాన్ని బట్టి. మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? మంచి సాక్ష్యాన్ని బట్టి ద్వేషించబడితే లేఖనం నెరవేర్పు. చెడ్డ సాక్ష్యాన్ని బట్టి జరిగింది అంటే లేఖనానికి రుజువు. నువ్వు లేఖనానికి రుజువు అంతే. ఆ ఇంట్లో ఉంటుందండి, యేసుప్రభు నమ్ముకుంటారండి, వాళ్ళు స్టారు గట్రా ఉంటుంది కానండి, అయ్యి బాబాయ్ ఆవిడకో దండవండి, ఆవిడ నోటుకో దండవండి. మంచి సాక్ష్యం కదా అది. రుజువు, లేఖన నెరవేర్పు రుజువు. ఇలాంటి దరిద్రులు యేసుప్రభు నమ్ముకుని యేసుని అమ్ముతారు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా కింద 31కి వచ్చాయమ్మా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఏం చెప్పాను ఇప్పుడు? ఇవన్నీ దేవుని రాజ్యం సమీపంగా. ఇవన్నీ ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైందా? ఇవన్నీ చెప్పినప్పుడు ఏది సమీపంగా ఉంది? దేవుని రాజ్యము. ఇప్పుడు మీకు ఎంత దూరంలో ఉంది మీ ఇంటికి చెప్పండి. మీకెంత దూరంలో ఉంది దేవుని రాజ్యం చూసుకోండి. ప్రతి ఇంటికి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుందా? గుమ్మం దగ్గరికి గేట్ తీసి లోపలికి వచ్చినట్టు, బాత్రూమ్ డోర్తో వైపు లేకపోతే కిచెన్ డోర్ వైపు బెడ్రూమ్ వైపు తిరుగుతున్నట్టు చూడండి దేవుని రాజ్యం. మీరేమో దేవుని సంబంధులా, మీరేమో దేవునికి ఇష్టలా, మీరేమో దేవుని ఆరాధికులా, మీరేమో క్రైస్తవ బ్రాండా. దేవుని రాజ్యం సమీపంగా ఉండడానికి సూచనలు మనమేనా? ఇలాంటివి జరిగే మాట అన్యజనులు ఎదుట జరిగేటువంటి ఈ హెచ్చరికలకి మనల్ని హెచ్చరిక చేసుకోమంటే మనమే హెచ్చరికగా మారిపోతే ఏమనాలరా? ఇదంతా దేవుని రాజ్యం సమీపంగా ఉంది అనేటువంటి విషయం మనకు చెప్తున్నాడు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో 22వ వచనంలో శిష్యులందరూ బలపరిచినటువంటి పరిచర్య ఏంటో చూడండి. యాక్ట్స్ 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఎలా ఉండాలి? అలా విశ్వాసంలో నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి, అనేక రకాలైనటువంటి శ్రమలను మనము అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. వాళ్ళు ఫస్ట్ సువార్త బోధించిన అపోస్తలుల బోధ ఏంటో చూసారా? విశ్వాసమందు మీరు ఎలా ఉండాలి? నిలకడగా. అసలు ఎవడైనా ఇక్కడికి వచ్చి నా చేత ప్రార్థన చేయించుకుందాం, ఇంకోటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనేవాడు విశ్వాసం లేనివాడు. నీ విశ్వాసం నువ్వు కాపాడుకో, నీ విశ్వాసం నువ్వు స్థిరంగా ఉండు, నీ విశ్వాసం నువ్వు వృద్ధి చేయించుకో, నీ విశ్వాసం వృద్ధి పొందించమని దేవుని సన్నిధిలో కూర్చో. విశ్వాసానికి కర్త కొనసాగించడం యేసు వైపు చూడు. నీ సమస్యలన్నింటిలో నీ విశ్వాసాన్ని కాపాడుకో. అంతం వరకు కాపాడుకున్నవాడు ధన్యుడని చెప్తుంది. అసలు అలాంటి విశ్వాస సంబంధమైన పరిస్థితులకు ప్రత్యేక ప్రార్థన చేయబడిన బోర్డు ఎందుకు వచ్చింది? అక్కడ నీ విశ్వాస భ్రష్టత్వాన్ని బయటపెట్టింది. పరీక్ష కోసం పరీక్షలకు ప్రత్యేకంగా ప్రార్థన ఎందుకు చేయాలి? నువ్వు బాగా చదివితే బాగా రాత్రి వెళ్ళని చెప్పాలంతే. దానికి ప్రత్యేక ప్రార్థనలు ఎందుకు? ప్రతిదానికి ఏదో ఒక దాని కొరకు ఒక ప్రార్థన అనే పదంలో ఒక మనిషి మీద ఆధారపడటానికి నీకు విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? అందరూ ఏమంటారు తెలుసా? మా ప్రార్థన సరిపోవట్లేదు బ్రదర్. సరిపోతే అప్పు తెచ్చుకో, లేకపోతే పెంచుకో, లేకపోతే ట్రైనింగ్ అవ్వు, లేకపోతే ఇంపోజిషన్ రాయి, లేకపోతే మోకాళ్ళు వెయ్యి, లేకపోతే ఇంకేం తిప్పలు పడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ తెచ్చేస్తావు? పోనీ ఒకవేళ నాది ఇచ్చేయమంటే ఇస్తాను నేను. ఎవరిదైనా ఇచ్చారు పట్టుకెళ్ళారా మీరు? మరి ఎలాగండి? ఆయన ఇవ్వడని తెలిసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అంటే ప్రార్థన చేయించుకోవద్దంటాడా ఈ పాస్టర్? నీకు అదే అర్థం అవుతుంది. నీ విశ్వాసాన్ని కాపాడుకోమని అపోస్తలుల బోధ చెప్తున్నాను నేను. నీ విశ్వాసాన్ని స్థిరపడుకోమని బైబిల్ చెప్తుంది. అనేక శ్రమలు పొంది మీరు ఏం పొందుతారట? దేవుని రాజ్యంలో. ఇది కదా సువార్త. ఇది కదా విశ్వాసంలో నిలబడి దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి అనేక శ్రమలు పొంది మనం నిలబడాలి. అక్కడ చేరాలి దేవుని రాజ్యంలోనికి. ఈరోజు విశ్వాసంలో నీ బ్రతుకులో చదువు, పెళ్ళి, ఉద్యోగం, ఆస్తి, కుటుంబం, నీకు సంపాదన, ఇవన్నీ కూడా నిత్యత్వానికి నువ్వు బ్రతకటానికి దేవుడు నీతో ఉన్నాడు అనడానికి కావాల్సిన చిన్న చిన్న రుజువులు అంతే. ఇవేవి నిన్ను పరలోకం తీసుకెళ్ళవు. చూసుకో, నిత్యత్వానికి తీసుకెళ్ళవు, దేవుని రాజ్యానికి సమీపించవు. అంటే దేవుని రాజ్యము ఇక్కడే మన మధ్యలోనే ఉంటే, మన మధ్యలో జరుగుతున్న ఈ దేవుని రాజ్యమునకు నిజంగా నీ హృదయకాంక్షతో వెళ్ళి ఎన్ని రోజులయ్యింది? నాకు అది కావాలి, దేవుని రాజ్యం నాలోకి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి స్థాయి ఎందుకు మనిషిలో బలహీనతలోకి తీసుకొచ్చుకుంది? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. మన టీచింగ్లోనే తేడా ఉంది, మన విశ్వాసంలోనే తేడా ఉంది, మనం ప్రభు దగ్గరికి రావటంలోనే తేడా ఉంది, మనం ప్రభువుని అందుకోవడంలోనే తేడా ఉంది.
ఆ డిఫరెన్సెస్ని దేవుని రాజ్యం కోసం నన్ను నేను రెడీ అవటంలోనే క్రైస్తవ్యం ప్రారంభమయ్యింది, క్రైస్తవ్యం ముగించబడింది. ఇది అపోస్తలుల పరిచర్య. ఈరోజు నేటి కాలపు బోధంతా ఉల్టా తిరగేసేసావు, దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నావు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని యొక్క రాజ్యానికి మనస్సులను దృఢపరిచి ఆయన రాజ్యానికి నేను బతకడం ఎలాగాని ఈ రోజు నుంచి ఇంటికెళ్ళి ఓ వారం ప్రాక్టీస్ చేసి రండి. వచ్చే వారం మళ్ళీ మాట్లాడతాను మీతో. ఈ వారం అంతా ప్రాక్టీస్ ఏంటి? అసలు నేను దేవుని రాజ్యంకి వెళ్తానా లేదా, అసలు మా ఇంట్లో దేవుని రాజ్యం ఉందా లేదా, దేవుని రాజ్యం మళ్ళీ ఎవరి లక్షణాలతో ఉంటుంది చెప్పాను, ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుని నీతి, దేవుని పక్షమైన సమాధానం, దేవుని ఆత్మల ఆనందం, దేవుని చట్టాలు అమలవుతాయి, దేవుని అవసరతలు అన్నీ తీర్చబడతాయి, దేవుని ప్రతిపాదనలు ప్రణాళికలు నెరవేరుతాయి, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క లక్షణాలతో ఆ రాజ్యం అంతా, ఆ ఇంట్లో వాళ్ళంతా సంపూర్ణంగా నింపబడి ఉంటారు. సో అలాంటి నింపబడినటువంటి పరిస్థితులకు తగినట్లుగా మనిషి సిద్ధపరచబడాలి. అలాంటి స్థాయి హృదయము నీ మనసులో ఉందా? అలాంటి స్థాయికి నీ మనస్సును దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? ఆలోచించు. నీ మనస్సును పూర్తిగా లోబర్చు. ఇప్పటికి నువ్వు అడుగుతున్నవి, ఇప్పటికి నీ ముందున్నవి 2 స్టేజ్లు మీ ముందు ఉంటాయి. ఆఖరి మాట చెప్తాను వినండి. నీకు 2 పిల్లలు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. 2 పిల్లలు ఉన్నారు. ఓ పాప పెళ్ళైపోయింది, 2 పిల్లలు పుట్టిశారు. మంచి భర్తకు ఉద్యోగం, పిల్లకు కూడా ఉద్యోగం. పిల్లలిద్దరూ చక్కగా చదువుకున్నారు. మంచి పని అమ్మాయి 2 దొరికేశారు. మంచి పని అమ్మాయిలు దొరకడం గొప్ప కదా, కృప కదా. మంచి పని అమ్మాయిలు 2 దొరికారు. ఇంకా అమ్మాయికి ఏం తిరగలేదు. ఇప్పుడు రెండో అబ్బాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు తల్లి పరలోక రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేద్దా, పిల్లడి కోసం ప్రార్థన చేద్దా? ఏం చేద్ది? దేవుని రాజ్యమా? రెండో అబ్బాయి కోసమేనా ప్రార్థన అంతా? దేనికోసం? ప్రార్థనలో సింహభాగం, ఎక్కువ భాగం దేనికోసం? ఎక్కువ టైం దేనికోసం? ఎక్కువ అవసరం దేనికోసం? నువ్వు దేవుని రాజ్యం వెతకట్లేదు అనడానికి కారణం ఇదే. బైబిల్ ఏం చెప్పిందో చెప్పనా? అలాంటి తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను. నువ్వు ఒక పిల్లోడున్నా, ఒకే భార్య అయినా, 2 పిల్లలున్నా, 100 మందికి తల్లివైనా ఒకటే చెప్తారు విను. మొదట ఎవరి నీతిని రాజ్యాన్ని వెతికితే నీకు కావాల్సినవి దొరుకుతాయి? దేవుని రాజ్యం, దేవుని నీతి వెతికితే అప్పుడు నీకు కావాల్సినవి వస్తాయి. కానీ ఇంతకీ మనం ఏం వెతుకుతున్నాం? అసలు వాక్యాన్ని తిరగేసేసుకుని ఆత్మీయత అనుకుంటే నీ ప్రార్థనకు సమాధానం వస్తానంటే ఎర్రిదానా ఎర్రోడా అంటాడు. నా భూమి పండింది, నా కొట్లు నింపుతాను ఎర్రోడా అన్నాడు. అదే ఎర్రోడా ఎర్రిదానా. ఈరోజు నీ హృదయం వాక్యమును సరిగా అర్థం చేసుకోవడం వైపు తిప్పి యేసుక్రీస్తుని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటూ నీ మనస్సుని మార్చుకుని దేవుని సంగతులు వెతకడానికి ప్రయత్నించాయి. ప్రార్థన చేద్దాం.